감사합니다. Recording in progress. 우리는 하나님께서 부르신 하나님의 귀한 사역자들로 세워짐에 감사합니다. ప్రభా మీరు మమ్మల్ని పిలిచి మీ యొక్క పరిచర్యని మీరు మాకు అప్పగించడానికే మీకు వందనాలు. 도무지 리더할 수 없는 저희들에게 리더자로 세워주셔서 감사합니다. లీడర్లు అయ్యే ఏ అర్హత లేకుండా మమ్మల్ని ప్రభా మీరు ఒక లీడర్లుగా మార్చడానికే మీకు వందనాలు. 아무리 우리가 리더자가 되었다 할지라도 끊임없이 우리는 하나님에 대해서 배워야 합니다. మేము ఎంత పెద్ద లీడర్లు అయినా మీ గురించి మేము ఎప్పుడూ నేర్చుకోవాలి ప్రభా. 하나님이 원하시는 리더자가 어떤 사람인 것을 알기를 원합니다. ప్రభా మీకు ఇష్టకరమైన నాయకులు ఎలా ఉండాలి అనేదని మీరు మాకు ఈ రోజు నేర్పించండి. 이번 영적 청지기 리더십에 대해서 공부하면서 우리의 모든 리더십이 달라지기를 원합니다. ఈ రోజు ఆత్మికమైన పోరాటంలో ఉండే ఒక నాయకత్వం లీడర్షిప్ ఎలా ఉండాలని మేము ఈ రోజు నేర్చుకోలేకపోతున్నామయ్యా, మాకు సహాయం చేయండి. 배우고자 하는 이 시간도 하늘에서 지혜를 허락하여 주시어서 하나를 배우면 열을 깨닫는 역사를 체험케 하여 주옵소서. ఈ రోజు ఎవరెవరికి నేర్చుకోనికి వచ్చినారో వాళ్ళకందరికీ పరలోకం నుండి జ్ఞానం దయచేసి వాళ్ళు ఒట్టి నేర్చుకుంటే దాంట్లో 10 ఉపయోగాలు వాళ్ళకి అయ్యేలాగా మీరు సహాయం చేయండి. 우리에게 총명의 지혜와 총명의 신으로 함께 하시고 특별히 벤자민 목사님 통역하는 데에 하나님 성령으로만 충만하게 넘치게 하여 주옵소서. విశేషంగా మా జతుల్లో మీరు ఉండండి. బెంజమిన్ పాస్ గారు ప్రసంగంలో ప్రభు వాళ్ళు ట్రాన్స్లేషన్ చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము వాళ్ళకి మీరు తోడుగా పెట్టి మంచిగా ట్రాన్స్లేషన్ చేసేందుకు సహాయం చేయండి. 또한 이 시간에 참여한 모든 목사님들에게 하나님께서 새로운 패러다임의 목회를 할 수 있도록 완전하게 새롭게 변화받은 리더들 다 되어지도록 은혜 베풀어 주실 줄 믿고 예수님의 이름으로 감사드리고 기도드리옵나이다. ఈ వాక్యం విని నీ పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి నాయకులుగా వాళ్ళు మారతారని నమ్మి ఈ ప్రార్థనని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. 예, 우리 벤자민 목사님 칭찬을 좀 잠깐 할까요, 제가? 예, 우리 벤자민 목사님이 굉장히 통역을 잘해요. 감사합니다. 통역하세요, 그거. బెంజమిన్ పాస్ గారు వాళ్ళు మంచిగా మనకి ట్రాన్స్లేషన్ చేస్తున్నారు. 예, 제가 지금까지 이렇게 통역 설교를 많이 다른 나라에서도 했는데 우리 벤자민 목사님처럼 통역 잘하는 목사를 처음 본 것 같아요. 감사합니다 목사님. నేను ఎన్నో దేశాల్లో వెళ్ళి నేను దేవుని వాక్యాన్ని ప్రసంగం చేసినాను. కానీ బెంజమిన్ పాస్ లాగా ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు ఇదే మొదటిసారి చూస్తున్నాను. 예, 그 보통 다들 이렇게 한 문장만 딱 해야 되는데 문장이 조금 넘어가면 통역을 잘 못하더라고요. అందుకే వేరే దేశాల్లో ట్రాన్స్లేషన్ చేయాలంటే ఒక చిన్నగా కొంచెం మాట్లాడి వాళ్ళు ట్రాన్స్లేషన్ చేస్తారు. కొంచెం ఎక్కువగా మాట్లాడితే వాళ్ళు ట్రాన్స్లేషన్ చేసేలేదు. 예, 제가 가끔 이제 지난번에 예배하기나 어제 또 리더십에 대해서 시작한 이것도 제가 벤자민 목사님을 착각하게 돼요. 한국 사람인 줄 알고. 그래서 말을 계속했어요. 근데도 계속 잘하는 거예요. సో నేను మన లీడర్షిప్ గురించి దాని మొదటిగా ఆరాధన గురించి నేను ప్రసంగం చేశాను. నేను ప్రసంగం చేసేటప్పుడు కంటిన్యూగా నేను చేసుకోకపోతున్నాను. ఎందుకంటే నేను కొరేవాళ్ళేమో అనిపించినాను. నేను కంటిన్యూగా ప్రసంగం చేసిన బెంజమిన్ పాస్ గారు దాని అన్నిటినీ ఆయన ట్రాన్స్లేషన్ చేశారు. 네, 저도 우리 벤자민 목사님 굉장히 부럽고 우리 또 같이 공부하는 우리 다른 목사님들도 예, 한국말을 통역할 수 있는 그런 은사를 하나님 주셨으면 참 좋겠습니다. సో ఈ రోజు కూడా ఈ జూమ్ అప్ లో వచ్చిన మనమందరూ కూడా కొరియా భాషని నేర్చుకునేలాగా దేవుడు మనకి కృప చూపించని మీరు కూడా అర్థం చేసుకునేలాగా దేవుడు మిమ్మల్ని దీవించని. 네, 아무튼 예, 우리 이제 인도에 가게 되면 우리 벤자민 목사님 통역을 해야 돼서 늘 함께 다니게 될 건데 예, 제가 우리 벤자민 목사님 만난 거 감사드리고 축복하면서 다니겠습니다. 감사합니다. 네. నేను ఇండియాకి ఏమైనా వస్తే బెంజమిన్ పాస్ గారు తోడుగా నేను ఉండి అన్ని స్థలాలకి పోవాలి. సో థాంక్యూ. మీకు అటెండ్ మీకు అందరికీ వందనాలు. 네. 자, 이제 어제 배웠던 것을 잠시 복습을 하도록 하겠습니다. మనం నిన్న నేర్చుకోవాలంటే కొన్ని కార్యాలని ఈ రోజు మనం మళ్ళీ రివిజన్ చేస్తాం. 네. 하나님께서 세우시는 리더들은
아름답다라고 표현했다고 말씀을 드렸습니다. బైబిల్ చెప్తుంది దేవుడు ఎవరిని నాయకులుగా చేసినారో వాళ్ళు ఎంతో మంచి వాళ్ళుగా ఉన్నారు అని. 여러분들이 하나님께서 부르신 리더라는 확신이 있다면 여러분들은 아름다워서 하나님이 여러분을 부르신 거예요. ఒకవేళ దేవుడు మిమ్మల్ని పిలిచినాడనే నమ్మకం మీకుంటే దేవుడు మీ మీ హృదయం అనే ఒక అందాన్ని దేవుడు చూసి మిమ్మల్ని ఆరించుకున్నాడు. 예, 다윗이 하나님께 아름답다라고 그렇게 칭찬을 들은 사람이었습니다. దావీదుని దేవుడు ఎన్నుకున్నప్పుడు దావీదు చూసేదానికి సుందరముగాను మంచిగాను ఉన్నాడు అని కూడా బైబిల్లో రాయబడింది. 예, 그런데 하나님은 사람의 겉사람을 아름답다고 말씀하신 것이 아니라 그 사람의 내면의 내적 그 하나님을 향한 아름다움이 있는 것을 보고 아름답다고 말씀하셨다는 것을 우리 어제 배웠습니다. దేవుడు మనిషి దేహము చూసి నువ్వు అందంగా ఉండవు బాగుండవు అని చెప్పడు. దేవుడు మన హృదయమును చూసి దేవుడి వైపు మనము ఎలా ఒక మనసు పెట్టుకోవడం ఆ మనసుని దేవుడు చూసి ఆ మనసు బాగుందా లేదా అని దేవుడు చెప్తాడు. 네, 하나님께서 아름답다고 말하는 사람은 하나님께 자기 자신을 드리는 것 때문에 드리는 사람을 아름답다고 말씀하시는 것입니다. ఎవరిని దేవుడు అందముగా రమణీయంగా ఉన్నారని చెప్తారంటే ఎవరు వాళ్ళని వాళ్ళు దేవుడికి సమర్పణ చేసింటారో వాళ్ళని దేవుడు మంచి వాళ్ళు సుందరంగా ఉన్నారని వాళ్ళు పిలువబడతారు. 네, 저와 여러분은 하나님께서 아름다운 자로 부르셨기 때문에 우리는 다른 사람에게 우리의 아름다움을 보여주는 그런 리더가 되어야 합니다. దేవుడు మనలో ఉండే మంచితనం చూసి మనం పిలిచాడు కాబట్టి మనం ఇతరులకి మనలో ఉండే ఒక మంచి తనాన్ని మనం చూపించాలి. ఒక మంచి వాళ్ళగా మనము వాళ్ళతో ఉండాలి. 그래서 영국에서 건너갔던 마더 테레사의 그 하나님께 자기 자신을 드렸다는 아름다움에 대해서도 잠시 배웠습니다. మదర్ తెరెసా కూడా భారతదేశానికి వచ్చి ఎలా తను తాను మంచి పనులకి సమర్పణ చేసిందో దాన్ని కూడా నిన్న మనం ధ్యానం చేశాము. 예, 아름다운 리더란 자기 자신의 삶의 목적이 아니라 더 큰 하나님의 계획을 목적으로 삼는 자들이 아름다운 리더입니다. ఒక మంచి లీడర్ అంటే ఆయన మాత్రమే ఉండేది కాదు. ఆయన వేరే వాళ్ళని కూడా ఒక లీడర్ గా చేసి వేరే వాళ్ళని కూడా దేవుడు నడిపించే ఆయన ఒక మంచి లీడర్ అయింటాడు. 네, 아름다운 리더들은 부르신 것은 하나님께서 부르셨는데 자기 영광이나 자기 명예를 위해서 살려고 하는 사람은 아름다운 리더가 아니에요. 그래서 하나님께서 부르신 리더는 자신의 명예나 영광을 생각하지 않는 것입니다. నాయకులైన ప్రతి ఒక్కొక్కరిని కూడా దేవుడు పిలిచింటాడు. ఎవరిని దేవుడు పిలిచింటాడు అంటే ఎవరు వాళ్ళ మహిమ కొరకే వాళ్ళ మంచిదాని కొరకే పనిచేయకుండా దేవుని మహిమ కొరకే దేవుని రాజ్య విస్తరణ కొరకే పనిచేస్తారో అట్లా వాళ్ళని దేవుడు ఒక మంచి నాయకులు అని దేవుడు పిలుస్తాడు. 네, 아름다운 리더들은 자기 자신 안에 하나님이 함께 거하고 계신다, 살고 계신다는 거, 함께 계신다는 것을 늘 확증하면서 사는 자들입니다. ఈ ఒక్క నాయకుడు నా హృదయంలో దేవుడు నివాసిస్తున్నాడు, నా మనసులో దేవుడు ఉన్నాడు, నా ఆత్మలో దేవుడు ఉన్నాడు అన్న నమ్మకము ఆయన ఒక మంచి నాయకుడు కలిగి ఉంటాడు. 네, 세상에 무리는 리더들이 많이 있지만 하나님께서 부르신 리더보다는 위에 설 수 없습니다. ఈ లోకంలో చాలా పెద్ద పెద్ద గొప్ప గొప్ప నాయకులు ఉండొచ్చును. అయినా దేవునితో నుండి పిలువబడి నాయకులుగా నియమించే వాళ్ళకి నా పెద్ద గొప్ప నాయకులు ఎవరు లేరు. 네, 여러분들이 하나님이 부르신 아름다운 리더라면 세속에 물든 어떤 리더가 여러분 위에 있을 수 없다는 것을 여러분 반드시 기억해야 됩니다. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఒక నాయకులుగా పిలిచినట్లయితే మీకిన గొప్ప నాయకుడి లోకంలో లేదు అనేదాన్ని మీరు తెలుసుకోవాలి. 네, 제가 지금 계속 아름다운 리더라는 것은 영적 청지기 리더십을 발휘하는 사람을 말하고 있습니다. ఒక మంచి నాయకుని గురించి నేను మాట్లాడుతున్నాను. ఆత్మికమైన జీవితంలో ఎలా ఉండాలనే దాని గురించి నేను మాట్లాడుతున్నాను. 네, 바울은 말했습니다. 무엇을 먹든지 마시든지 다 주의 영광을 위하여 하라고 말했습니다. పౌలు ఇలా చెప్తున్నాడు, మీరు ఏం తిన్నా ఏమి తాగినా అన్ని దేవుని మహిమ కొరకే చేయాలి అని. 예, 영적 아름다운 리더들은 하나님의 목표를 이루어 드리기 위해서
늘 하나님께 순종하는 리더입니다. ఆత్మికమైన నాయకులు మంచి నాయకులు ఏమంటే ఎప్పుడు దేవునికి లోబడి వాళ్ళు దేవునికి విధేయులు అయి ఉంటారు. 네, 우리는 에레미야 시대에 살지 않았지만 에레미야에게 토기장의 집으로 보내셨던 하나님을 우리가 기억하면서 그 아름다운 리더는 하나님이 만들어 가신다는 것도 우리가 깨달아야 됩니다. మన ప్రవర్త ఎరేమియాని చూస్తాం. ఎరేమియాకి దేవుడు చెప్తాడు, ఆ కుంభారులు కుండలు చేస్తారు కదా, వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళు అని దేవుడు చెప్తాడు కదా. అలా దేవుడు మనందరినీ కలుగ చేసినాడు. 네, 아름다운 리더는 하나님께 순종하는 것이 하나님을 섬기는 것입니다. దేవుని నాయకులు దేవునికి విధేయులవుతారు. విధేయులంటే దేవుని సేవిస్తారన్నమాట. 하나님을 잘 섬기는 리더들은 자신에게 맡겨진 양떼들도 하나님의 말씀대로 잘 가르치고 잘 섬기게 됩니다. దేవుని మంచిగా సేవించే గొప్ప నాయకులు వాళ్ళు తన సంఘానికి వచ్చే ప్రతి ఒక్క సంఘ బిడ్డలకి మంచిగా దేవుని వాక్యాన్ని బోధించి వాళ్ళు దేవునికి విధేయులాగా దేవుని సత్యాన్ని వాళ్ళు బోధిస్తారు. 예수님께서 이 땅에 섬기러 오신 리더였던 것처럼 우리도 만약에 그런 섬김의 자세를 잘 연마한 리더라면 끝까지 일을 해낼 것입니다. యేసు ప్రభు ఈ లోకానికి పరిచర్య చేసేదానిపై వేరేకి సేవ చేసేదానికే వచ్చినలాగా లీడర్లైన మనము ఇతరులకి సేవ చేయాలి. ఇతరులకి మనము మంచిగా పరిచర్య చేసేదానికి దేవుడు మనల్ని పిలిచినాడు. 아름다운 영적 리더는 중간에 마음에 안 든다고 하나님을 등지고 돌아서거나 자기의 뜻대로 하거나 그럴 수 없습니다. 아멘. ఆత్మికమైన ఒక నాయకుడు తన కొరకే ఆయన పోరాటం చేయకుండా ఆయన దేవుని కొరకే దేవుని రాజ్యం కొరకే ఉంటాడు. 아멘. 거기에 이제 바울이 자기 몸을 쳐서 복종하는 이유는 남에게 전파한 후에 자신이 도리어 버림을 당할까 두려워함이다고 말했습니다. పౌలు ఇలా చెప్తాడు, నేను పోరాటంని మంచిగా పోరాడుతున్నాను, ఎందుకంటే నేను గాలిలో పోరాటం చేసేవానిలాగా నా పోరాటం వ్యర్థము కాకుండా నేను ఒక మంచి పోరాటం చేస్తున్నానని అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు. 바울은 아름다운 리더였기 때문에 끊임없이 하나님 그리스도의 뜻을 이루기 위해서 자기 자신을 절제하고 질서 있는 삶을 살기 위하여 자기의 가슴을 치는 그런 리더였습니다. పౌలు ఒక మంచి నాయకుడైనాడు కాబట్టి ఆయన తన శరీరాన్ని తన అధీనానికి తీసుకొని ఆయన మంచిగా ఒక పోరాటంని పోరాడి ఆయన దేవుని రాజ్యం కొరకై ఆయన కొన్ని కార్యాలు చేసినాడు. 우리 영적 리더는 자기 자신을 추구하는 것이 아니라 끊임없이 하나님의 나라를 세우기 위하여 십자가 외에는 다른 것도 아무것도 기억하지 않는다는 바울의 그 리더의 아름다움을 우리는 깨달아야 됩니다. మనము పౌలు ఒక లీడర్షిప్ ని మనం తెలుసుకొని ఆ ఒక పౌలు లీడర్షిప్ లో కొన్ని విషయాలు మనం గ్రహించాలి. 제가 어제도 잠시 말씀드렸지만 제가 굉장히 피곤한 삶을 늘 바쁜 삶을 사는데 제가 유창무 선교사님이 저한테 이 인도에 여러분에게 이런 강의나 세미나를 부탁했을 때 제가 순종하는 것은 제가 하나님 앞에 여러분을 말씀으로 강의로 섬기는 것이 제가 할 일이기 때문에 저는 마땅히 이렇게 유창무 선교사님에게 순종하다가 여러분을 만나게 됐습니다. యాక్చువల్లీ నేను కొరియా దేశంలో చాలా బిజీగా ఉంటాను. నాకు ఒక నిమిషం కూడా ఫ్రీ ఉండదు, అంత బిజీగా ఉంటాను. అంత బిజీగా ఉన్నప్పుడు కూడా మన యూజమ్మ పాస్ గారు నన్ను కలిసి, లేదు మీరు ఇలా ఇంకో బైబిల్ కాలేజ్ జూమ్ మీటింగ్ లో మీరు ప్రసంగం చేయాలి అని చెప్పాడు. కాబట్టి నేను కూడా దేవుని వాక్యాన్ని ప్రసంగం చేసేదాని కొరకే దేవుడు నన్ను ఆరించిపోయినాడు. కాబట్టి నేను దాన్ని ఒప్పుకొని మన యూజమ్మ పాస్ గారికి విధేయత అయినాను. 네, 아름다운 영적 청지기 리더는 반드시 하나님께서 그 섬길 수 있는 마음과 힘을 주십니다. ఆత్మికమైన లీడర్లు అంటే దేవుని సేవించేలాగా దేవునికి విధేయులాగా దేవుడు వాళ్ళని మారిస్తాడు. 네, 그래서 나이가 어린 다윗은 거대한 골리앗 앞에 섰을 때 하나님의 만군의 하나님 이름으로 그 물맷돌 5개를 힘있게 던질 수 있도록 하나님이 다윗에게 힘찬 능력을 주신 것입니다.
అందుకే దావీదు ఒక చిన్న అబ్బాయి అయినప్పుడు కూడా ఒక పెద్ద గోలియాతుని ఓడించేలాగా దేవుడు దావీదుకి సహాయం చేశాడు. 네. Amen. 바울은 전도하는 것도 자기의 지혜의 말로 하지 아니하고 성령의 나타나심으로 했다고 말했습니다. పౌలు కూడా తన ఒక జ్ఞానంతో తన ఒక బుద్ధితో సువార్త ప్రకటించకుండా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో వాళ్ళు సువార్త ప్రకటించాడని బైబిల్లో మనం చూస్తున్నాము. 그 이유는 사람의 이 믿음의 지혜가 사람의 지혜에 있지 않고 다만 하나님의 능력으로 인하여 사람의 지혜가 생겼다는 걸 알리기 위해서 바울은 그렇게 성령의 나타나심으로 전도를 한 것입니다. దేవుడు పౌలుకి సహాయం చేసి పరిశుద్ధాత్మ దేవునితో నింపి సహాయం చేశాడు కాబట్టి పౌల్ని పరిశుద్ధాత్మతో బలపరిచి ఆ సువార్త ప్రకటించేలాగా చేశాడని బైబిల్లో రాయబడింది. 네, 온 나라들이 지금은 교회가 굉장히 타락과 위선에 있는 위선에 터 위에 있는 것처럼 많이 타락을 하고 있다는 것을 우리는 다 같이 어떤 뉴스라든지 소식을 들어서 알고 있습니다. ప్రపంచంలో ఉండే ఎన్నో సంఘాలు ఈ రోజు చెడిపోయినవి, వాళ్ళు పాపాలు చేస్తున్నారని మనము ఎన్నో సంఘాల గురించి మనం వినే ఉంటాము. 네, 많은 그 교회가 지금 위선으로 하거나 타락으로 되어 있거나 이런 이유는 리더자들의 이게 성실성이나 이런 하나님의 능력을 의지하는 것이 부족하기 때문인 줄로 저는 알고 있습니다. ఈ రోజు మంచి లీడర్లు అయిన వాళ్ళు సంఘాల్లో అప్పు చేసుకొని ఆ సంఘాల్లో చెడిపోయింటే వాళ్ళు ఒక మంచి లీడర్ గా వాళ్ళు ఒక మంచి లీడర్ గా దాన్ని కంట్రోల్ చేయలేదు అని దానికి అర్థమవుతుంది. 그리고 리더들에게 하나님께서 주신 섬기는 섬기는 은사가 부족하기 때문인 거예요. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఫెయిల్యూర్ అయ్యారంటే దేవుడు ఇచ్చిన కృపని వాళ్ళు సరిగా పొందుకోకుండా దాన్ని సరిగా వాళ్ళు వాడుకోకుండా వాళ్ళ జీవితాల్లో ఈ రోజు పడిపోతున్నారు. 우리 목회자들은 하나님께 늘 순종하는 것을 우리가 순종을 하고 그 순종으로 인하여 하나님께 허락하신 일들을 보이는 것이 바로 가장 중요한 설교입니다. మనము ఆయన పరిచర్య చేసే సేవకులైనాం కాబట్టి మనము ఎప్పుడు దేవుని వాక్యాలను గ్రహించి ఆ వాక్యాలను సరైన రీతిగా మనము ఇతరులకి బోధించాలి. 제가 어저께 마지막으로 여러분에게 말씀드린 것은 순종하는 리더가 항상 그리스도의 제자가 된다고 말씀을 드렸습니다. ఎవరు దేవునికి విధేయులవుతారో వాళ్ళు ఒక మంచి దేవుని సేవకులు అవుతారని దేవుని వాక్యంలో రాయబడింది. Amen. 네, 아멘. 이제 오늘 제 2강을 공부하도록 하겠습니다. 벤자민 목사님? 예. 예, 오늘은 이제 아까 지금까지 복습한 건 어제 1강이었고 오늘은 제 2강을 공부하도록 하겠습니다. ఇంతవరకు చెప్పిన మాటలు నేను నిన్న చెప్పిన మాటలు అయినవి ఇప్పుడు రెండో సెక్షన్ మనం ప్రారంభం చేస్తాం. 자, 제 2강에서는 오늘 무엇을 말할 거냐면 아름다운 리더는 자기 성찰을 잘 할 줄 아는 리더가 아름다운 리더인 것을 공부할 것입니다. 자기 성찰을요? 네, 자기를 잘 살피는 자. ఒక మంచి లీడరు తన పనిని మంచిగా చేసేవాడు ఒక మంచి లీడర్ అయి ఉన్నాడు. 네, 여러분은 리더로서 교회에서 리더로서 여러분 자신을 어떻게 평가하고 있습니까? మీరు ఒక సంఘాల్లో మీరు ఎలా ఒక మంచి లీడర్షిప్ ని మీరు నడిపిస్తున్నారు? 예, 우리 주변에서 보면은 굉장히 많이 좀 자기 자신을 살펴야 될 만한 목사들이 자기 자신을 살피지 않고 목사인 것만 내세우는 목사들을 많이 제가 봅니다. నేను చాలా మందిని చూస్తున్నాను, వాళ్ళు లీడర్లు అయ్యి వాళ్ళు సరి చేసుకోకుండా వాళ్ళు ఇతరుల్ని సరి చేసేదానికే పోయే వాళ్ళు చాలా మంది లీడర్స్ ఉన్నారు. 네, 우리 리더 아름다운 리더 자신들은 자기 자신에 대해서 굉장히 엄격한 평가를 해야 된다고 저는 생각합니다. నేను ఇలా ఆలోచించేసిన ఒక మంచి లీడర్ అంటే
మొదటిగా ఆయన గురించి ఆయన ఆలోచన చేసుకోవాలి. ఆయన క్యారెక్టర్, ఆయన బుద్ధి గురించి మొదటిగా ఆయన తెలుసుకోవాలి. 네. Amen. 훌륭한 리더는 자기 자신에게 채찍을 드는 엄한 스승이 되어야 됩니다. ఒక గొప్ప నాయకుడు ఏమంటే మొదటిగా ఆయన తెలుసుకొని ఆయనలో ఉండే బలహీనతలే ఆయన సరి చేసుకుంటాడు. 네, 우리가 리더로 아름다운 리더로서 하나님께 부르심을 받았는데 자기 자신이 하는 어떤 말이나 행동이나 생각이나 이런 것들에 대해서 굉장히 엄격하게 채찍을 드시기를 바랍니다. దేవుడు మనల్ని ఒక మంచి గొప్ప నాయకులయ్యడానికి పిలిచినాడు. సో మన కన్నుల్ని, మన నోరుని, మన హృదయాన్ని మన ఒక మంచిగా శుద్ధముగా పెట్టుకోవాలి. 네, 어떤 목회자들을 보면 굉장히 세속적인 사람들처럼 굉장히 그 대화의 내용이 도무지 목사로서는 할 수 없는 대화들을 하는 분들도 많이 있습니다. కొన్ని పాస్టర్లు మనం చూస్తే వాళ్ళు ఒక సేవకులుగా వాళ్ళు మాట్లాడేది వేరే రకంగా వాళ్ళు మాట్లాడుతుంటారు. 네, 저는 산을 중심으로 아주 시골에서 목회를 하고 있는 목사입니다. నేను యాక్చువల్లీ ఒక విలేజ్ సైడ్ లా ఒక కంట్రీ సైడ్ లో నేను పరిచర్య చేస్తున్నాను. 네, 사람들은 제 외모를 보고 이런 산 속에서 이런 시골에서 이렇게 목회하게 생기지가 않았는데 어떻게 여기 있는지 굉장히 궁금해합니다. చాలా మంది నా గురించి అనుకుంటారు, ఇలా ఒక రిమోట్ ఏరియాలో విలేజ్ లో పరిచర్య చేసేదానికి అవుతుందా, ఎలా ఇలా పరిచర్య చేసుకొని ఉన్నారు అని నా గురించి మాట్లాడుకుంటుంటారు. 네, 제가 원래 서울에서 살던 사람이었는데 어떻게 이렇게 시골에 와서 계속 사역을 하는지 사람들이 궁금해하는데 궁금해할 필요 없어요. 저 같은 사람을 이렇게 할 수 있게 하신 분이 하나님의 능력입니다. నేను కొరియా సౌల్ అనే క్యాపిటల్ సిటీలో నేను ఉండింది. కొరియాలో ఉండే సౌల్ అనే క్యాపిటల్ సిటీ నుండి నేను ఇప్పుడు బయటకు వచ్చి ఒక పల్లిలో పరిచర్య చేస్తున్నానంటే చాలా మంది ఆశ్చర్యపడిపోతారు. 네, 제가 도시에서 살던 사람이라고 해서 이 하나님께서 저를 이런 산골에다가 갖다 놓으셨는데 제가 내 입장이 내가 지금은 산골에 살고 있는 사람이다라는 걸 빨리 파악을 해야지 계속 옛날 도시 살았던 것만 기억한다면 그 리더는 섬기는 일을 전혀 할 수가 없어요. నేను యాక్చువల్లీ సిటీలో ఉండింది. నేను పెద్ద సిటీలో సిటీ నుండి కూడా ఒక పల్లికి దేవుడు తీసుకొని వెళ్ళినాడు. ఆ పల్లిలో నేను ఇప్పుడు సిటీలో ఉన్నట్లయినా ఆ పల్లిలో ఉండేదానికి అవ్వలేదు. సో ఒక పల్లిలోకి పోయినప్పుడు ఆ పల్లిలో ఉండేదాన్నంతా తెలుసుకొని నేనులాగా వాళ్ళలాగా మారి నేను సువార్త ప్రకటిస్తేనే ఒక మంచి లీడర్ అయ్యేదానికి అవుతుంది. 저는 하나님께서 이런 이 시골에 산골에 데려다 놓으신 것 때문에 제가 깨달은 게 있어요. 아, 나는 이제 도시로 이렇게 뭔가를 도시로 나가서 뭔가를 하는 것이 아니라 계속 이렇게 환경이 어려운 환경 속에서 하나님께서 일하게 하시려고 나를 이렇게 이런 곳에 보내신 것 같다라는 생각을 하게 됐습니다. దేవుడు నన్ను సిటీ నుండి ఎందుకు పిలిచాడు వచ్చాడు పల్లికి అని ఆలోచించేటప్పుడు దేవుడు నన్ను ఒక కష్టకరమైన ఉండే జనాల మధ్యలో పరిచర్య చేయాలని, ఈ కష్టకరంగా ఉండే ఒక జనాలకి సువార్త ప్రకటించాలని, నా ద్వారా ఆయన నామం మహిమ పడాలని దేవుడు నన్ను ఈ పల్లిలో దేవుడు నన్ను నడిపించినాడని నేను నమ్ముతున్నాను. 예, 그래서 저는 본능적으로도 어려운 형편에 있는 사람들을 좋아하기도 하지만 하나님께서 저를 이곳에 두셨을 때에 저는 또 그 본능 플러스 정말 어려운 지역을 다니면서 선교를 하고 일을 해야 되겠다라는 생각을 아주 굳게 마음을 먹었던 것이기 때문에 인도에 가는 거 어렵지 않습니다. సో నాకు ఎప్పుడో దేవుడు నన్ను పల్లెటూరులకి పంపించాడో అప్పుడే నాకు అర్థమైంది దేవుడు నన్ను ఒక కష్టకరంగా ఉండే ఒక జనాల మధ్యలో వాడుకునేదానికి ఇష్టపడుతున్నాడు. చాలా బాధలో ఉండే వాళ్ళకి దేవుడు నన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు అని నేను తెలుసుకున్నాను. అలాగనే ఇప్పుడు నేను ఇండియాకి వచ్చినా కూడా నేను మంచిగా పరిచయం చేసేదానికి దేవుడు నాకు సహాయం చేస్తాడని కూడా నేను నమ్మినాను. 예, 제가 10여 년 전에 인도의 캘커타에 갔었는데 깜짝 놀랐어요. 모든 환경을 깜짝 놀랐습니다. 12 సంవత్సరాల ఇంకా నేను ఇండియాలో ఉన్న కోల్కతా అనే పట్టణానికి వచ్చింటే
ఆ కోల్కతా అనే పట్టణానికి వచ్చినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అయిపోయింది. 네, 지금 콜카타가 됐죠? 네. 네. 거기 방문했을 때 제가 겐지스 강을 보고 얼마나 많이 그 강 앞에서 울었는지 몰라요. ఆ కోల్కతా పట్టణానికి అక్కడికి వెళ్ళి ఆ గంగా నదిని నేను చూసినప్పుడు ఎంతో కన్నుల నీళ్ళు వచ్చింది. 네. 사람들의 시체를 태우고 거기다 뿌리고 거기서 또 그 물에서 목욕을 하고 제가 막 이런 상황을 보면서 정말 하나님이 너무나 아름답게 만들어준 모든 이 세계가 왜 이렇게 되어가고 있는지 이거는 하나님의 뜻이 아니라고 저는 확실하게 생각했습니다. ఆ గంగా నది పై చూసినప్పుడు చనిపోయిన వాళ్ళు కూడా తీసుకొని వచ్చి ఆ నదిలో వేస్తారు, కాల్చి తీసుకొని వచ్చి బూడిద ఆ నదిలో వేస్తారు. అంత మాత్రమే కాకుండా అదే నదిలో వాళ్ళు స్నానం చేస్తారు, అదే నదిలో వాళ్ళు ముಳುగుతారు. దీనంతా చూసినప్పుడు మనసుకి చాలా బాధ అనిపించింది. 네, 제가 거기 겐지스강에서 또 제 자신의 입장을 생각하게 하나님 부르신 그 목적을 생각하게 됐어요. ఆ గంగా రివర్ దగ్గర వెళ్ళినప్పుడు దేవుడు నన్ను ఎందుకు పరిచయానికి పిలిచినాడు అనేదాన్ని దేవుడు నాకు మళ్ళీ జ్ఞాపకానికి తీసుకొని వచ్చాడు. 네, 제가 이런 조용한 산골에서 하나 앞에 영적으로 힘을 키워서 이런 아주 질서 없는 이런 지역, 이런 나라에 와서 하나님의 법을 전하는 자가 되도록 하나님이 하셨다라는 생각을 하게 됐습니다. తర్వాత దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు, నేను ఎలా పరిచర్య చేయాలి, కష్టకరంగా పాపంలో జీవిస్తున్న వాళ్ళ మధ్యలో ఎలా పరిచర్య చేయాలి అనేదాన్ని నాకు దేవుడు అక్కడ జ్ఞాపకం తప్పించాడు. 네, 여러분들은 여러분의 그 사역에 대해서 하나님이 어디에 어떻게 쓰시려고 부르셨는지를 여러분 다 알고 계십니까? దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడు, ఎలా యాడ ఉపయోగం చేసేదాన్ని పిలిచాడని మీకు తెలుసా? 여러분 그걸 모르고 사역한다면 여러분은 사역이 굉장히 힘들 것입니다. అది తెలుసుకోకుండా మీరు పరిచయం చేస్తే ఆ పరిచయం చాలా కష్టంగా ఉంటుంది. 반드시 기도하셔서 여러분을 왜 이러한 곳에 왜 여기에 이런 일에 대해서 나를 부르셨는지를 알으셔야 돼요. మీరు మొదటిగా ప్రేయర్ చేసి దేవుడు ఎందుకు మిమ్మల్ని ఈ స్థలానికి పిలుచుకొని వచ్చినాడు అనేదాన్ని మీరు ఆలోచన చేసి తెలుసుకోవాలి. 예, 바울은 가난한데도 부한데도 다 처할 수 있다라는 자기 자신을 그렇게 훈련을 했습니다. పౌలు ఒక పేదవాడుగా ఉండేదానికి ఒక ఐశ్వర్యవంతుడిగా ఉండేదానికి కూడా ఆయనకి తెలుసు అనేదాన్ని ఆయన చెప్తున్నాడు. 네, 바울은 굉장히 부잣집 아들이었지만 그렇게 감옥에도 가고 매도 맞고 가난에 굶주리기도 하고 이 모든 일들을 하나님의 나라를 위한 일이어서 얼마든지 은혜 있게 참을 수 있었던 것입니다. దేవుని రాజ్యం కొరకే నీతి కొరకే ఆయన దెబ్బలు తినడానికి ఆయన జైలుకి వెళ్ళేదానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. ఎందుకంటే దేవుని పిలుపు ఎట్లయితే ఆయన బాగా అర్థం చేసుకున్నాడు కాబట్టి. 네, 바울은 3번씩이나 자기의 질병이 어떤 병인지 저희는 정확하게 알 수 없지만 하나님께 간절히 기도했을 때 하나님께서는 고쳐주신 것이 아니라 그것이 너에게 맞는 은혜라고 말씀하셨을 때 그걸 흔쾌히 받아들이는 아름다운 리더의 모습을 보였습니다. అపోస్తల్ పౌలు ఒక మంచి లీడర్ అని మనం ఎలా చెప్తామంటే అపోస్తల్ పౌలుకి ఏదో ఒక జబ్బు ఉండింది, ఏదో ఒక పాటలో ఆయన ప్రార్థన చేస్తాడు, ప్రభా నన్ను స్వస్థపరచు అని. అప్పుడు దేవుడు చెప్తాడు, లేదు నా కృప నీకుంటే చాలు అని. దాన్ని కూడా ఆయన స్వీకరించి ఆయన పరిచర్యని ఆయన కొనసాగిస్తాడు కదా. దాన్ని చూస్తేనే అర్థమవుతుంది అపోస్తల్ పౌలు ఒక మంచి లీడర్ అని. 네, 바울이 하나님 내가 얼마나 부잣집 아들인데 저한테 이런 일을 시키십니까? 그렇게 생각조차도 해본 적이 없다는 것을 우리는 다 알고 있습니다. పౌలు నేను ఒక పెద్ద కుటుంబం నుండి వచ్చినోడు, నేను ఎక్కువగా చదువునాడు, నాకే మీరు ఒక అస్వస్థత ఇస్తారా అంటే ఆయన దేవుని విరుద్ధంగా మాట్లాడలేదు. 네, 하나님께서는 우리를 온전히 하나님께 예배하는 자, 순종하는 자, 섬기는 자로 우리를 구원하셨다는 것을 잊어서는 안 됩니다. దేవుని ఆరాధించే వాళ్ళుగా, దేవుని కీర్తించే వాళ్ళుగా, దేవుని స్తుతించే వాళ్ళుగా దేవుడు మనల్ని పిలిచినాడు. 네, 제가 지금 이 얘기를 계속하는 이유는 자기 자신이 어떤 사람인지를 알아야 된다는 거예요. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మొదటగా నువ్వు ఎవరు, నీ క్యారెక్టర్ ఏమనేదని మొదటగా నువ్వు తెలుసుకోవాలి. 네, 우리는
세상 일로 우리가 쓰임 받도록 부르심을 받은 게 아니에요. మనం ఈ లోకములో మనల్ని హెచ్చించడానికి ఈ లోకములో నీకు ఘనపరచడానికి దేవుడు నిన్ను పిలవలేదు. 네, 하나님은 우리가 어떤 환경에 살던 사람이었든지 어떤 일을 하던 사람이었든지 얼마나 부유했든지 얼마나 가난했든지 그런 거 하나님은 상관없이 우리를 부르셨습니다. నువ్వు ఎంతో ఒక పేదవాడిగా ఉన్నా నువ్వు ఏం చేస్తున్నా ఏమైనా దేవుడు దాన్నంతా వదిలిపెట్టి మీ హృదయాన్ని చూసి దేవుడు మిమ్మల్ని పిలిచినాడు. 이제 아멘. 가끔 사람들이 이런 그리스도인들이 이런 말을 해요. 하나님 나 같은 것을 뭘 할 줄 안다고 부르셨어요라고 이렇게 말을 합니다. కొంతమంది ఇలా చెప్తారు, ప్రభా నా చేతిలో ఏమవుతుందే నేను నన్ను పరిచర్యకు పిలిచినావయ్యా అంటారు. 네, 하나님은 우리가 아무것도 할 줄 아는 게 없다는 걸 아시고 할 수 없기 때문에 우리가 스스로 할 수 없기 때문에 우리를 불러주신 거예요. దేవుడు మనకి మన చేతిలో ఏం అయ్యేలేదని దేవునికి తెలుసు. అందుకే దేవుడు తనతో మిమ్మల్ని వాడుకోవాలి అని ఆయన మిమ్మల్ని పిలిచినాడు. 네, 네 사람들이 참 재미있어요. 아, 내가 뭘 할 줄 안다고 나를 부르셨어요? 그러면서 현장에서 일할 때 보면 자기가 엄청나게 뭘 잘할 수 있는 것처럼 갑자기 분위기를 바꿔버리는 사람이 있습니다. నేను చేస్తా ఉన్నాను నన్ను పిలిచిన ప్రభా అంట చెప్పుకొని వాళ్ళ ఊరికే దేవుని పరిచర్య చేయకుండా వాళ్ళ ఊరికే వాళ్ళ టైంని ఊరికే స్పెండ్ చేస్తుంటారు. 네, 아름다운 영적 청지기 리더는 자기 자신이 아무것도 할 수 없다는 것을 인정하고 시작을 해야 돼요. ఒక ఆత్మీయమైన ఒక మంచి లీడర్ మొదటిగా తన గురించి తను తెలుసుకొని తన బలహీనతలను తెలుసుకొని పరిచర్య చేసేవాడే మంచి లీడర్ అయినాడు. 그렇다면 우리가 아무것도 할 수 없는데 하나님이 우리한테 왜 우리를 부르셨나? 그러니까 하나님께서 우리를 통해서 일해 주시려고 우리를 부르신 거예요. మన బలహీనలైనా ఏమి తెలుగుకోవడం దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? మన ద్వారా గొప్ప కార్యాలు చేయాలని దేవుడు మనల్ని పిలిచినాడు. 네, 저는 학교 다닐 때 말을 할 줄 모르는 그런 말을 전혀 안 하던 사람이었어요. నేను యాక్చువల్లీ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎక్కువగా నేను మాట్లాడుతుండలేదు. 네, 그래서 말을 너무 오랫동안 안 하다 보니까 사람들하고 이 말을 오랫동안 안 하다 보니까 정말 필요할 때 어떤 말을 해야 될지 전혀 알지 못했어요. నేను జనాలతో ఎక్కువగా మాట్లాడుతుండలేదు కాబట్టి ఎవరిదైనా మాట్లాడకపోతే సడన్ గా ఏం మాట మాట్లాడాలని నాకు జ్ఞాపకం వస్తుండలేదు. 제가 만약에 성경을 읽지 않고 바로 하나님의 부르심을 받았다면 저도 똑같이 그런 말을 했을 거예요. 하나님 나는 말도 할 줄 모르는데 저를 왜 부르셨어요? 라고 말했을 거예요. ఒకవేళ నేను బైబిల్ చదువుకోకుండా దేవుడు నన్ను పిలిచిందంటే నేను దేవుడితో అడుగుతుంటే ప్రభా ఎందుకు నాకు మాట్లాడితే సరిగా రాదు, నన్ను ఎందుకు నువ్వు పిలిచావు అని. 네, 그런데 모세가 나는 말할 줄 모릅니다 라고 이미 말을 했더라고요. కానీ మోసేని మీరు చూడండి, ప్రభా నాకు మాట్లాడక రాదు అని ఆయన మోసే చెప్తున్నాడు దేవునికి. 네, 에르미야도 나는 말할 줄 모르는 어린아이 같습니다 라고 이미 다 말을 했어요. ఎరెమియా కూడా చెప్తాడు, ప్రభా నేను బాలకుడు నాకు మాట్లాడక రాదు అని. 그런데 제가 말할 줄 모른다고 말하는 모세나 에레미야도 하나님이 다 훌륭하게 쓰셨는데 제가 또 굳이 성경도 한 번도 안 읽어본 사람처럼 하나님 저도 말할 줄 몰라요 라고 말할 필요가 없어졌어요. దేవుడితో మనం మాట్లాడతాడో మనకి మాటలు రాకపోయినా దేవుడు మనం పిలిచినప్పుడు ఆయన మనకి మాటలని చెప్పి ఆయన దేవుడు మనల్ని నడిపించే దేవుడు అయినాడు. 네, 저렇게 말할 줄 모르는 사람도 하나님이 그렇게 훌륭하게 쓰셨다는데 나도 말할 줄 모르는 거 하나님이 이미 알고 부르셨으니까 나에게도 말할 수 있도록 하시겠다라는 믿음이 생겼습니다. మాటలు రాకుండా వల్లే దేవుడు తన పరిచర్యలు వాడుకున్నాడు. ఇంకా నన్ను దేవుడు వాడుకునే కదా, సో నన్ను కూడా దేవుడు వాడుకుంటాడా అనే నమ్మకంతో నేను ఆయన పరిచర్యను మొదలుపెట్టి కొనసాగిస్తున్నాను. 네, 제가 말 한마디 할 줄 모르던 사람이 우리 여러분들에게 이렇게 제가 강의를 하고 있는 것이 참 하나님의 은혜죠. ఈ రోజు నేను మీతో ఇప్పుడు మాట్లాడుతున్నాను అంటే అది దేవుడి కృపనే. ఫస్ట్ నేనేమి మాట్లాడుతున్నది ఇప్పుడు ఇంతగా దేవుడు నాకు ఈ మాటలు నేర్పించినాడు. 저는 어릴 때 몸이 너무 약해가지고 늘 병치레를 했어요. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు నాకు చాలా బాడీ చాలా వీక్ గా ఉండింది, ఎప్పుడు అస్వస్థతలోనే ఉండేది. 네, 그래서 저는
늘 누워서만 지냈습니다. ఎప్పుడు కొనుక్కొనే ఉంటున్నాను నేను. 저는 누워 지내는 게 습관이 됐어요. సో నేను ఎప్పుడు కొనుక్కునేదే నాకు రూఢి అయిపోయింది. 근데 누워 있는 것만이 습관이 된 게 아니라 오랫동안 누워 있다 보니까 게으름이 저한테 들어왔어요. నేను ఎప్పుడు ఇలా కొనుక్కొనే ఉన్నాను కాబట్టి నాకు ఒక సోంబేరితనం రూఢి అయిపోయింది. 저는 굉장히 부지런하고 깔끔한 엄마 밑에서 굉장히 게으른 그런 딸로 성장을 했습니다. మా ఇంట్లో ఒక సోంబేరి కూతురుగా నేను పెరిగాను. 예, 하나님께서 저를 부르셨을 때, 나같이 게으른 사람을 하나님이 왜 불렀을까? 이런 의문을 제가 가져봤어요. దేవుడు నన్ను పిలిచినప్పుడు నాలా ఒక సోంబేరిని ఎందుకు దేవుడు పిలిచాడో అనిపించింది. 지금 생각하니까 제가 그런 의문을 가질 필요조차 없었던 거였어요. కానీ ఇప్పుడు నాలో ఉండే ఆ ఒక్క సోమారితనం నన్ను విడిచిపెట్టిపోయింది. ఎవరు కొనుక్కునేది మాట్లాడుకొని ఉండేది అంతా దేవుడు నాతో తీసేశాడు. 제가 예수님을 만나고서는 하나님께서는 제가 누워있을 시간이 없이 저를 아주 열심히 부지런하게 살 수밖에 없도록 저를 만들어 가셨어요. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నేను కొనుక్కునేకే టైం లేదు. నాకు అంత బిజీ షెడ్యూల్ దేవుడు నాకు ఇచ్చిందో కొనుక్కోనికే కాకుండా అట్లా ఎక్కువగా దేవుని రాజ్యం కొరకు పనిచేసేలాగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. 여러분들은 어떤 사람이었습니까? 지금 하나님이 부르시기 전에 여러분은 어떤 사람이었어요? దేవుడు మిమ్మల్ని పిలిచేకే ముందుగా మీరు ఎలా ఉంటారు? 여러분은 어떤 사람이었는데 하나님께서 부르시고 여러분을 어떻게 변화시키셨습니까? మీరు ఎలా ఉంటారు? మిమ్మల్ని దేవుడు ఎలా పిలిచాడు? దేవుడు పిలిచిన తర్వాత మీరు ఎలా మారారు? 만약에 제가 아주 누워만 지내고 그렇게 게을렀던 사람이 지금도 목사가 되어서 하나님 부르심을 받고도 지금도 제가 누워만 지내고 게으름만 피운다면 지금 제가 하나님 앞에 어떤 사람이 되어 있을까요? దేవుడు నన్ను ఆయన పరిచర్యకి పిలిచిన తర్వాత కూడా నేను అలాగనే కొనుక్కొని టైం స్పెండ్ చేసుకొని సోమవారిలాగా ఉండింటే ఈ రోజు నా పరిస్థితి ఏమవుతుంది? 예, 저는 어렸을 때 몸이 약했던 그런 체력을 가지고 살았기 때문에 지금도 사실은 제가 체력이 많이 딸려요. 일하는 거에 비해서 체력이 많이 딸립니다. నేను చిన్న వయసు నుండి నాకు చాలా సుస్తు, నాకు చాలా ఒంట్లో బాగుండలేదు. సో అప్పుడప్పుడు ఇప్పుడు నాకు సుస్తు అవుతుంది, ఒంట్లో అప్పుడప్పుడు బాగలేకుండా అయిపోతుంది. 네, 제가 원래 제 약한 체력에 비하면 저는 저렇게 다 일 할 수가 없다라고 많은 일을 제가 거절했을 거예요. కొన్ని సతిలో నాకేమో నా బలహీనత అలాగనే ఉండిందంటే ఆ పని చేసేదాన్ని చేయలేదు, ఈ పని చేసేదాన్ని చేయలేదని అన్ని పనులు విడిచిపెడుతుంటే. 네, 그러면 많은 나라들을 제가 안 갔을 거예요. సో నేను చాలా రాష్ట్రాలకి దేశాలకి నేను వెళ్ళి సువార్త ప్రకటించడానికి అవుతం లేదు. 네, 그런데 저는 하나님 앞에 할 수 있거든이 무슨 말이냐, 믿는 자에게 능치 못함이 없다라는 예수님의 그 말씀으로 내 마음에 단련이 된 사람입니다. నమ్మవాని చేతిలో ఏమి కాకుండా ఉండదు, నమ్మవాని చేతిలో అన్ని అవుతుంది అనే వాక్యం కనుసారంగా నేను దేవుని నమ్మిన తర్వాత దేవుడు నన్ను అన్ని విషయాల్లో దీవించాడు. 예, 그래서 저는 믿음이 많이 생겼어요. తర్వాత నాకు నమ్మకం ఎక్కువైంది. 예, 내 체력도 딸리고 모든 것이 피곤하고 힘들지만 그러나 하나님은 지금까지 나를 쓰셨던 것처럼 하나님의 능력으로 저를 계속 그렇게 세워져 나갈 것이라고 생각하고 저는 어느 나라도 제가 하나님께서 보내실 때 거절을 해본 적이 없습니다. సో దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచాడు కాబట్టి నేను ఏ ఒక్క దేశానికి పోయేదానికి కూడా భయపడకుండా ఎప్పుడు నేను సోమరిగా ఉండకుండా దేవుని రాజ్యం కొరకే నీతి కొరకే పనిచేసే బలమని దేవుడు నాకు అనుగ్రహించాడు. 네, 저는 제 자신이 그런 아주 이렇게 부질없는 자세가 늘 몸에 배웠던 것을 알기 때문에 제가 이제 사람들하고 같이 대화를 하다가도 이 강의가 끝나면은 저는 또 제 책상에 가서 앉아서 무언가를 늘 이렇게 공부를 하거나 성경을 읽거나 하는 그런 습관을 제 스스로가 잘 이렇게 다듬어 왔습니다. నేను ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళి కొనుక్కుంటాను అనుకోదండి. ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ బైబిల్ చదివి వేరే వేరే రకాలైన పనులు ఎక్కువగా ఉంటుంది.
예, 여러분들은 혼자 있을 때 어떤 일을 주로 하십니까? మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఏం పని చేస్తారు? 예, 저는 우리 성도들에게 가끔 물어요. 혼자 있을 때 자기 자신이 무엇을 하는지를 잘 살펴라. 그게 바로 자기 자신이다라고 저는 말합니다. నేను మా సంఘాసులకు ఎవరు చెప్తుంటాను, మీరు ఒంటరిగా ఉన్నాడా, మీకేమనిపిస్తుంది, అదే నువ్వు అని. 네, 다른 사람들이 다 있을 때에 그리스도인이 아니라 자기 혼자 있을 때에 자신이 정말 그리스도인다운 사람이 진정한 그리스도인일 것입니다. అందరూ ముందర నువ్వు నటించేది క్రైస్తవుడు కాదు. అందరూ ముందర నువ్వు నటిస్తావని క్రైస్తవుడు అని పిలువబడేది. నువ్వు ఒంటరిగా ఉన్నావు, నువ్వు నిజంగా క్రైస్తవుడా కాదా అని నీకు తెలుస్తుంది. 여러분이 예수님 만나기 전에 어떤 사람이었는지, 지금은 여러분들이 어떻게 변화된 사람인지 반드시 그것을 여러분이 파악을 잘 할 수 있어야 돼요. మీరు ఒకరు ఆలోచించే, యేసు ప్రభుని నమ్ముకోకిన ముందుగా నా జీవితం ఎలా ఉండింది, యేసు ప్రభుని నమ్ముకోయిన తర్వాత నా జీవితం ఎలా మారింది అని మీరు ఎప్పుడు ఆలోచించాలి. 네, 하나님은 우리를 리더로 부르시기는 했지만 우리 자신에 대해서 계속 말씀으로 다듬어 가시고 계시다는 것을 기억해야 됩니다. దేవుడు మనల్ని ఆయన పరిచర్యకు పిలిచాడు, ఆయన పరిచర్యలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. 그런데 그 말씀으로 단련하고 연단하시는 것을 기억하지 않고 나를 하나님이 불렀다라는 이런 자부심만 가지고 자기 스스로를 자만한 자로 빠뜨리는 그런 사람들이 많이 있습니다. ఈ లోకంలో దేవుడు నన్ను పిలిచాడు అని చెప్పుకొని వాళ్ళు మారకుండా వాళ్ళకి ఇష్టం కొరకే జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. 반드시 우리가 알아야 될 것은 하나님께서 리더로서 불렀는데 리더로서의 자기 자신을 잘 알지 못하고 자기 자신을 다듬어가지 않는다면 하나님은 반드시 다른 사람 리더들을 많이 세울 수 있기 때문에 그 리더들을 쓸 것입니다. మనము దేవునికి పరిచర్య చేసేదానికే దేవునితో పిలువబడినాం కాబట్టి మనము ఆయన వాక్యం అనుసారంగా నడిచి మనము మన హృదయాన్ని దేవుని కొరకే సమర్పించాలి. 네, 지금 우리가 일을 하나님 앞에 사역을 잘 한다 할지라도 끝까지 잘해야 됩니다. మనం ఇప్పుడు పరిచర్య ఎలా చేస్తున్నామో చివరి వరకు అలాగే మంచిగా పరిచర్య కొనసాగించాలి. 네, 우리가 만약에 리더인 것만 좋아하고 하나님께서 부르심에 대한 우리가 순종함이 없다면 하나님은 결코 우리를 사용할 수 없습니다. నేను ఒక లీడర్ అని నన్ను అందరూ గౌరవించాలి, నాకు ఒక మంచి స్థానం ఇవ్వాలి అనుకుని నువ్వు ఉంటే నువ్వు ఒక మంచి నాయకుడు, ఒక మంచి దైవ సేవకుడు అవ్వేదానికి అయ్యలేదు. 네, 우리가 하나님의 자녀인 것은 사실이지만 우리는 일꾼으로서 종으로서 하나님께 또 일하라고 부르심 받았다는 것을 절대 잊어서는 안 됩니다. సో దేవుడు మనల్ని ఆయన పని చేసేదాని కొరకే పిలిచాడు అని మనము మారకుండా మన ఇష్టాల ప్రకారం నడిస్తే ఆయన పరిచర్య మంచిగా ఉండదు. 네, 자기 자신이 어떤 사람인지 알지 못하는 사람을 보고 우리 한국에서는 주제를 모른다 그렇게 말해요. కొరే దేశంలో ఎవరు తన గురించి తను తెలుసుకొని వెళ్తా వాళ్ళని సుజరాలు మోరిందా అంటారంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదు అన్నమాట. 예, 저는 제 자신이 아무것도 할 수 있는 능력이 없는 아주 무지한 사람인 것을 알기 때문에 늘 하나님 앞에 감사하고 정말 하나님이 쓰시고자 하는 대로 쓰임받기 위해서 마음의 준비를 단단히 하는 그런 사람 중에 하나라고 저는 말하고 싶습니다. సో నేను ఎప్పుడు దేవునికి లోబడి దేవుడు నన్ను ఎలా వాడుకోవాలో అలా వాడుకొని ఆయన చిత్త ప్రకారంగా నడవాలి అనే ఒక మనసుతో ఒక ఆశతో ఈ లోకంలో పరిచర్య చేస్తుండడం వల్ల నేను కూడా ఒకదాన్ని అయినాను. 예, 이렇듯 자기 자신이 어떤 사람인지 전혀 알지 못하는 리더는 세상에 나가면 하나님에 대해서 전하는 것이 아니라 오히려 하나님 나라에 피해를 끼치는 그런 리더가 될 수밖에 없습니다. ఈ లోకంలో నేను ఎవరు అనేది వాళ్ళకి తెలియక ఉంటే వాళ్ళు నిజంగా ఒక మంచి పరిచర్య చేసేదానికి అవ్వలేదు. 네, 여러분 자기 자신에 대해서 알지 못하는 무지한 사람은 그 무지함 자체가 자기에게 스스로 파놓은 함정인 것을 알아야 됩니다. సో మనం ప్రతిరోజు అర్థం చేసుకోవాలి మన సొంత శక్తితో మనం ఏమి చేసేదానికి అవ్వలేదని. 네, 하나님은 내 자신이 아무것도 할 수 없는 그런 사람인데 우리를 부르셨을 때는
이유가 다 있습니다. సో దేవుడు మనకేమి తెలుపుకున్నప్పుడు పిలిచినాడంటే దానికి ఒక కారణం ఉంది. 하나님은 우리들 속에 잠재되어 있는 여러 가지 은사들을 두고 우리를 부르신 겁니다. దేవుడు మనలో ఉండే ఎన్నో కార్యాలను దేవుడు చూస్తుంటాడు. 네, 하나님은 우리 자신이 잠재되어 있는 그 리더십을 넣어두시고 우리를 부르셨기 때문에 우리는 내 안에 잠재되어 있는 그러한 여러 가지 영적인 일들을 발견할 수 있어야 돼요. దేవుడు మనల్ని ఒక లీడర్ గా పిలిచాడు కాబట్టి మనలో ఉండే కార్యాలని దేవునికి సమర్పించి మనం మారు మనసు పొందుకొని ఆయన పరిచర్యని మనం చేయాలి. 네, 감나무가 있는데 감나무 밑에 가만히 누워 있다고 해서 이렇게 입 벌리고 누워 있다고 해서 그 감이 내 입으로 떨어진다는 법이 없어요. ఒక పండు చెట్టు కింద నువ్వు కొనుక్కోయినావంటే ఆ చెట్టులో కాసే పండు వచ్చి నీ నోరు పైన పడుతుంది, నీకు నోరుకి రాదు ఆ పండు. 우리는 그 감을 따기 위해서 우리 스스로가 노력을 해야 됩니다. ఆ పండుని మనము వేసి పెరగాలి, తీసుకోవాలి. 네, 예를 들어서 그 감나무에 올라가는데 나무 타기를 잘하는 자기 자신이 사다리 놓고 올라갈 필요는 없잖아요. ఇప్పుడు ఆ చెట్టు పైన ఎక్కాలి అంటే ఎక్కే వస్తే వాళ్ళు ఎక్కి దాంట్లో ఉండే పండు తీసుకుంటారా? ఎక్కి వచ్చినా ఎవరైనా మెట్టేసుకొని ఆ పండుని వాళ్ళు తీసుకోరు. 근데 그 사람은 사다리 없어도 나무를 잘 올라갈 수 있는 그 잠재된 마음을 하나님이 그 은사를 주셨어요. ఆ మెట్టేసుకోకుండా ఎక్కే ఒక క్యారెక్టర్ ని దీన్ని మనిషికి ఇచ్చిన తర్వాత మనిషికి మెట్టేం అవసరం లేదు, ఆయన చెట్టు ఎక్కి ఆ ఒక పండుని తీసుకురావచ్చు. 그러나 때로는 그 나무를 잘 오르지 못하는 사람은 사다리라는 것이 있습니다. 그 사다리를 놓고 올라가면 됩니다. ఆ చెట్టు ఎక్కేదానికి ఎవరికి రాదు, వాళ్ళు మెట్టేసుకొని మెట్టు పైన ఎక్కవచ్చు. 네, 어떤 그런 기구를 사용할 수 있는 지혜도 자기 안에 잠재되어 있는 은사 중에 하나예요. సో ఇలా మనకి కొన్ని స్కిల్స్ దేవుడు ఇచ్చారు, ఆ స్కిల్ ని మనం ఉపయోగం చేసుకోవాలి. 네, 다윗이라는 이 리더가 골리앗을 이길 때에 자기 자신을 알고 나아갔을까요? 아니면 자기 자신을 전혀 어떤 사람인지 알지 못하고 골리앗 앞에 섰을까요? దావీదు గొల్యాతుని ఓడించడానికి వెళ్ళినప్పుడు గొల్యాత్కి తను ఎవరు అని తెలుసుకొని ఆయన యుద్ధానికి వెళ్ళాడా, తను ఎవరు అనేదాన్ని ఆయన తెలుసుకోకుండా, ఆయన బలహీనత ఏమీ తెలుసుకోకుండా ఆయన యుద్ధానికి వెళ్ళాడా? 네, 우리 리더들은 사역을 쭉 하는 도중에 정말 골리앗같이 거대한 문제 앞에 우리 리더가 서야 될 때가 많이 있습니다. చాలా సార్లు లీడర్లు అయిన మనము గొలియాత్ లాగా పెద్ద పెద్ద ప్రాబ్లం ముందుగా మనం నిలబడే ఒక సమయం మనకు వస్తుంది. 네, 우리가 리더가 되자마자 거대한 골리앗 같은 문제 앞에 딱 선다면 우리는 절대로 그 골리앗을 이길 수 없을 것입니다. మనము ఒక మంచి లీడర్ కాకుండా గొలియాత్ ముందర నిలబడితే మనం ఎప్పటికీ గొలియాత్ను ఓడించడానికి అవ్వలేదు. 네, 다윗은 그 골리앗 앞에 갈 때에 만군의 여호와의 이름으로 간 것을 보니까 자기 자신으로서는 도저히 할 수 없지만 두렵지만 만군의 여호와의 이름을 믿었고 자기 자신의 두려움을 이겨낸 사람인 줄로 저는 그렇게 생각하고 싶습니다. దావీదు గొలియాత్ పై యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన ఇలా చెప్తాడు, సేనాధీశుడు అయిన యెహోవా నామములో అని. సో ఆయన దావీదు సేనాధీశుడు అన్నది యెహోవా నామములో ఆయన గొలియాత్ పై యుద్ధానికి వెళ్ళి గొలియాతును ఓడిస్తాడు. దావీదులో ఉండే బలహీనత అన్ని ఆ ఒక్క యెహోవా అనే నామములో ఆయన మర్చిపోయి గొలియాతును ఆయన ఓడిస్తాడు. 만약에 다윗이 자기 자신이 어떤 사람인지 몰랐다면 그 골리앗을 이길 수는 없었을 거예요. ఒకవేళ 다윗이 자기 자신이 어떤 사람인지를 몰랐다면 골리앗을 이기지 못했을 거라고. దావీదుకి తాను ఎవరు అని ఆయనకి తెలియక ఉండిందంటే వేరే వాళ్ళ గురించి ఆయన అర్థం చేసుకునేదానికి అవసరం లేదు. 다윗은 자기 자신이 골리앗을 이길 수 없는 사람인 걸 알았을 거예요.
దావీదుకి ఆ ఒక తను ఎవరు అనేదాన్ని ఆయనకి తెలిసింది. అందుకే ఆయన బలహీనతలో ఆయన దేవుడిని తెలిసిపోయినాడు. 그래서 다윗은 자기 안에 굉장한 두려움이 많이 있었을 것입니다. దావీదుకి తన ఒక సొంత ఒక భయము ఉండొచ్చును దావీదుకి. 예, 다윗은 자기 안에 오는 두려움을 하나님의 능력으로 이겼을 거예요. దావీదు తనలో ఉండే ఒక బలముని ఆయన ఉండే ఒక బలహీనతను ఆయన తెలుసుకున్నాడు. 예, 다윗은 자기 안에 두려움을 이겼기 때문에 물맷돌 5개로 골리앗 앞에 설 수 있었던 겁니다. దావీదు తనలో ఉండే బలహీనతను తెలుసుకొని నా బలహీనతలో నాకు బలమిచ్చే దేవుడని ఆ దేవుళ్ళు ఆయన నిలబడి ఆయన యుద్ధం చేస్తున్నాడు. 네, 우리 하나님께 부름받은 영적 청지기 리더들이 어떤 적에 대해서 반드시 이겨야 됩니다. ఆత్మికమైన ఒక పోరాటం మనం చేస్తుంటే మనము ఆ ఒక ఆత్మికమైన పోరాటంలో జయం పొందుకోవాలి. 그런데 그 거대한 적이라는 것은 외부로부터 오는 적이 아니라 자기 안에 숨어져 있는 자기 자신에 대한 적이 진짜 골리앗이라는 것을 알아야 돼요. బయటుండే గొలియాతుని ఒక నాకు ఆ విరోధి అని తెలుసుకొని బయటుండే వాడిపై యుద్ధం చేసేది కాదు. మన మనసులో ఒక గొలియాత్ అనే ఒక పెద్ద ఒక ఇది ఉంది. మన మనసులో మన హృదయంలో ఉండే ఆ గొలియాతుని మొదటిగా మనం ఓడించాలి. 만약에 제가 게으름을 가진 사람으로서 어떤 일을 해야 될 때에 내 몸이 일어나야 되는데 나는 몸이 약해서 늘 누워있던 사람이라 나는 게을러서 일어서기가 싫다. 그리고 일어나지 않았다면 지금 이 자리에 저는 있을 수가 없습니다. ఒకవేళ నేను సోమవారం ఎప్పుడు పడుకొనే ఉండి దేవుడు నన్ను పిలిచినప్పుడు కూడా నేను అలాగనే పడుకొనే ఉంటాను. నా చేతిలో చేసేకేయలేదు, పని చేసేకే సుస్థ అవుతుంది అంటే ఈ రోజు నేను ఇంతగా పరిచయం చేసేదానికి అవుతుండలేదు. 저는 원래 우리 집이 자주 망했어요. 예수 믿기 전에. 그래서 제 마음속에는 늘 부정적인 생각이 자리 잡고 있었습니다. యేసు ప్రభుని నమ్ముకోకుండా మొదలు మా ఇంట్లో ఎప్పుడు నాశనమే కలుగుతుంది. ఎవరు బాగుపడలేదు మా ఇంట్లో. 제가 이 목회를 시작하면서 가장 힘든 것이 내 마음에서 부정적인 생각이 너무 많기 때문에 그것을 내가 딛고 일어설 만한 힘이 없는데 내가 어떻게 저 일을 해야 되나 이것 때문에 굉장히 제가 자신이 힘이 들었어요. నేను ఫస్ట్ దేవుడు నన్ను పరిచయం పిలిచినప్పుడు నేను చాలా బలహీనరాలు కదా, నా చేతులు లేసేకేయలేదు కదా, మాట్లాడలేదు కదా, ఎప్పుడు నిద్ర వస్తుంటేది కదా, నేను ఎలా పరిచయం చేసేది అని ఆలోచన చేస్తుంటే. 근데 저는 이런 생각을 자주 했습니다. 하나님께서 내가 분명히 이렇게 연약한 줄 알고 부르셨을 텐데 내가 이 부정적인 내 마음을 이기기만 하면 반드시 하나님께서 나를 세워 가실 것이다라는 믿음이 생겼어요. నాలో ఉండే బలహీనతని దేవుడు చూసి నన్ను పరిచర్యకు పిలిచినాడు. నాది ఎంత బలహీనతలో నుండి దేవుడు బయటకు తీసుకొని వచ్చి నాకు విజయం ఇచ్చి దేవుడు నన్ను నడిపిస్తాడని నేను నమ్మాను. దేవుడు అలాగనే నన్ను నడిపించాడు. 그런 부정적인 제 자신의 생각이 저에게는 가장 큰 골리앗이었습니다. నా ఒక బలహీనతని నేను విడిచిపెట్టి నేను దేవుని కొరకే మారాను. 네, 저는 제 자신의 안에 있는 그 거대한 골리앗이 저에게 가장 큰 적인 것을 몰랐었어요. నాలో ఒక పెద్ద గొలియాత్ అనేవాడు ఉన్నాడు, వాడిని నేను ఓడించాలని ఫస్ట్ నాకు అర్థం కాలేదు. 그래서 제가 지금은 외부로부터 오는 어떤 두려움을 제가 골리앗을 두려워하는 것이 아니라 그 외부로부터 공격하는 그런 거대한 골리앗을 제가 바라보는 제 마음의 골리앗을 먼저 이기면 저는 두려움이 사라져요. నేను ఇప్పుడు బయట నుంచి వచ్చే గొలియాత్ అనే ప్రాబ్లంలే నేను బయట నుంచి వచ్చే గొలియాత్ అనే ప్రాబ్లంకి నేను భయపడలేదు. నేను ఏ గొలియాత్ భయపడతానంటే నా ఆత్మికమైన పోరాటంలో ఏ గొలియాత్ అలాగా వచ్చి నా ఆత్మికమైన జీవితంలో నేను ఓడిపోతానేమో అనే ఒక భయంతో నేను మంచి పోరాటం చేస్తున్నాను. 우리 믿음의 리더들은 누구든지 마찬가지입니다. 자기 자신의 내부에 있는 골리앗을 이기기만 하면 외부로부터 오는 골리앗은 아무것도 아니라는 걸 알게 돼요. ఒక మంచి సేవకులైన మనం తెలుసుకోవాల్సినది ఏమంటే మన హృదయంలో ఉన్న గొలియాతే మనం ఓడించినప్పుడు
బయట నుంచి వచ్చే గొలియాతులు ఏమేమి కాదు మనకి మన హృదయంలో గొలియాతులు మనం మొదటగా ఓడించాలి. 네, 우리 유창구 선교사님이 지금 어떤 그런 법적인 제재에 있어서 굉장히 두려운 큰 골리앗의 문제를 만났지만 만약에 선교사님이 저렇게 일하시는 걸 보니까 자기 자신의 야 다시 한국으로 돌아가지 못하면 어떡하나 내가 병이라도 나면 어떡하나 이런 두려움의 골리앗을 이기지 않았다면 유창모 선교사님은 아마도 오늘 이러한 사역은 안 하셨을 거라고 저는 생각해요. ఇప్పుడు యూచమ్మ పాస్ గారిని మీరు చూడండి. యూచమ్మ పాస్ గారు ఏదో జడ్జిమెంట్ లో ఏదో ప్రాబ్లం చిక్కేసుకొని ఆయన ఇంకా సిలిగురులోనే ఉన్నారు. సో ఆయన హృదయంలో ఉండే ఒక గొలియాతుని ఆయన జయించుకోంటే ఆయన ఆ ఒక ఇంత కష్టతరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన ఎంతో ఒక గొప్ప పరిచయం చేసేదానికి అవుతుంటలేదు. ఆయన హృదయంలో ఉండే గొలియాతుని జయించాడు కాబట్టి బయట ఉండే గొలియాతుని కూడా ఆయన జయించడానికి ఆయన సిద్ధపడి 이 번째는 కొనసాగిస్తున్నాడు. 네, 저는 여권을 다른 나라에서 빼앗겨 본 적이 없어가지고 유창모 선교사님 입장을 많이 생각을 해봤어요. నేను వాళ్ళతో ఉండే పాస్పోర్ట్ తీసుకొని పోయినారంటే నాకు తెలియదు. తీసుకొని పోయిన తెలిసిన తర్వాత నేను కొన్ని విషయాలు యూచమ్మ పాస్ గురించి ఆలోచన చేశాను. 내가 인도라는 나라를 복음을 전하기 위해서 왔는데 하나님께서 내 여권을 빼앗아 가게 하고 이렇게 옴짝달싹 못하게 하셨다라고 생각한다면 저는 유창무 선교사님처럼 저렇게 씩씩하게 끝까지 사역을 하기가 어려웠을 거라고 저는 생각을 해요. నాకు ఇలా అనిపిస్తుంది, ఒకవేళ నేనేమైనా ఇండియాకి వచ్చి నన్నేమైనా పోలీసులు పెట్టుకొని నాతో ఉండే పాస్పోర్ట్ వాళ్ళకి తీసుకొని వెళ్ళిపోయానంటే నేను యూచమ్మ పాస్ లాగా పరిచర్యని చేస్తుంటున్నా, యూచమ్మ పాస్ లాగా నవ్వుకొని నేను పరిచర్యని చేస్తుంటున్నా అని నా పైన నాకే సంశయం ఉంది. 예, 저는 덕분에 유창모 선교사님 덕분에 여권을 빼앗겨 보지 않았지만 여권을 빼앗겼다면이라고 생각하면서 그럴 때 나는 어떤 믿음의 사람이 될 것인가 훈련하고 있다는 사실을 유창모 선교사님 좀 알아줬으면 좋겠어요. యూచమ్మ పాస్ గారికి పాస్పోర్ట్ వాళ్ళు తీసుకొని వెళ్ళినా వాళ్ళు సంతోషంగా పరిచయం చేస్తున్నారు. సో ఒకవేళ నా పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళింటే నాకు అంత సంతోషం ఉంటుండలేదేమో. సో దేవుడు మన యూచమ్మ పాస్ గారికి తోడుగా ఉండును గాక. 우리 교회에는 몇 년 전에 없던 성도가 생겼습니다. కొన్ని సంవత్సరాల వెనుక మా సంఘములో ఒక కార్యం జరిగింది. 바로 시각장애인 두 분이 우리 교회를 오게 됐어요. ఎవరో ఇద్దరు మా చర్చికి వచ్చారు. 그분들은 앞을 전혀 볼 수 없는 분들인데 설거지도 하고 전도도 하고 저는 그분들을 이해할 수가 없었어요. వాళ్ళు సడన్ గా మా చర్చికి వచ్చారు. చర్చిలో అన్ని పనులు చేస్తున్నారు, స్వార్థ ప్రకటిస్తున్నారు. వాళ్ళ గురించి నాకు అర్థం కాలేదు. 적어도 그분들을 만나기 전에는 제가 만약에 도중에 그렇게 실명됐다, 시각장애됐다면 나는 아마 죽었을지도 모르겠었다는 생각이 들었어요. సో వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు చేసే ఒక పనులు చూసినప్పుడు వాళ్ళు నిజంగా ఒక మంచి పనులు చేస్తున్నారు అని అనిపించింది నాకు. 네, 그래서 제가 저렇게 저분들은 보이지 않는데 어떻게 생활을 할까 너무 궁금하기도 하고 내가 만약에 실명을 저렇게 당한다면 어떻게 할까. 그래서 저는 그분들을 만난 이후로 혼자 집에 있을 때 계속 눈을 감고 생활을 해봤어요. సో వాళ్ళని చూసిన తర్వాత నేను వాళ్ళ కొరకే దేవుడితో ప్రార్థన చేశాను. సో వాళ్ళు కూడా ఒక మంచిగా పరిచర్య వాళ్ళు మా సంఘంలో చేశారు. 제가 늘 다니던 이 환경인데도 눈을 감고 제가 여기저기 왔다 갔다 해보니까 온몸에 멍투성이가 됐어요. సో నేను ఎప్పుడు ఆ పరిచర్య వాళ్ళు చేస్తున్న పరిచర్యని చూసి నేను బయట వెళ్ళి చూసేటప్పుడల్లా నేను దేవుని మహిమపరుస్తుంటే. 그래서 저는 지금은 제가 이렇게 두 눈을 잘 보는 사람이지만 그분들의 입장을 제가 이제 이해하기 시작했습니다. సో నేను వాళ్ళని చూసేటప్పుడు నా ఒక ఆత్మికమైన కన్నుల్ని తెలిసి చూసినప్పుడు వాళ్ళు దేవుని పరిచర్య ఒక మంచిగా చేస్తున్నారు అంటే నాకు అనిపించింది. 네, 우리 한국은 지금 가을이어서 굉장히 단풍이 아름답답니다. ఇప్పుడు కొరియా దేశంలో చాలా ఒక సుందరమైన వాతావరణం ఉంది. 네, 여러 가지 일 때문에 제가 지방을 내려갔다 왔더니 단풍 구경을 굉장히 많이 했어요. ఏదో ఒక పని పైన బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళి చూస్తే
చాలా ఒక మంచి వాతావరణము మంచి అన్ని చెట్టుల్లో పూలు పండ్లు కాస్తుండే ఇప్పుడు కొరియాలో. 저는 그 아름다운 단풍을 우리 앞을 못 보는 분들에게 보여주고 싶었어요. ఆ ఒక మంచి వాతావరణంని ఎవరు చూడలేదో వాళ్ళకి చూపించాలి అంట నేను అనుకున్నాను. 그래서 우리 이 인도 세미나가 끝나는 목요일 다음 날인 금요일 날 그분들과 다른 장애인들 분을 모시고 단풍 구경을 모시고 하러 모시고 가기로 했습니다. సో నేను ఆలోచన చేశాను గురువారం వరకు మనకి సెమినార్ ఉంది. గురువారం అయిన తర్వాత శుక్రవారం మా సంఘంలో ఉంటే బయటికి పోకుండా ఎప్పుడు సంఘంలోనే పనిచేసే వాళ్ళని నేను ఒక దీనికి తీసుకొని వెళ్ళి చూపించాలి వాళ్ళకి అని నేను అనుకుంటున్నాను. ఆ ఒక మంచి వాతావరణం పువ్వుల్ని చూపించాలి అనుకుంటున్నాను. 네, 그분들은 눈으로 보이진 않지만 예전에 눈을 이렇게 실명 당하기 전에 봤던 단풍들을 기억하며 연상하면서 단풍 구경을 하게 될 거라고 생각합니다. వాళ్ళు ఆ ఒక మంచి వాతావరణాన్ని వాళ్ళు చూస్తే వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు. ఆ పువ్వుల్ని ఆ పండ్లని చూస్తే వాళ్ళు కూడా మంచిగా ఆనందిస్తారు అని అనుకుంటున్నాను. 네, 몇 사람의 더 섬길 만한 동행인을 같이 가기 때문에 이제 열심히 단풍이 지금 이렇게 생겼다 저렇게 생겼다 설명을 설명을 할 거예요. మేబీ వాళ్ళందరినీ నేను ఒక మంచి పూలు కాసిండే ఒక స్థలానికి ఆ పండ్లు కాసిండే ఆ స్థలానికి నేను మా సంఘం వాళ్ళు పిలుచుకొని వెళ్తే ఒక్కొక్కరు ఒక మాట మాట్లాడవచ్చు. ఎంత బాగుంది కదా, ఇది ఎంత బాగుంది కదా, అదంత బాగుంది కదా అని మంచిగా వాళ్ళు మాట్లాడుకుంటారు. 그분들은 자기들 스스로 단풍 구경을 하러 갈 수 없는데 목사님이 단풍 구경 시켜준다고 했다고 굉장히 좋아하고 있어요. వాళ్ళు ఇప్పుడు ఆ ఒక మంచి వాతావరణం చూసేదానికి వాళ్ళు బయటికి పోయేదానికి కాలేదు. సో వాళ్ళు అనుకుంటున్నారు మన పాస్టర్ గారు శుక్రవారం మనం బయటికి తీసుకొని పోతారంటని ఇప్పుడే వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు. 네, 저는 생각해봤습니다. 아니 자기들이 눈에 보이지도 않는 단풍 구경을 간다고 저렇게 좋아할까라는 생각을 했어요. సో నేను అనుకున్నాను నేను వాళ్ళు శుక్రవారం బయటికి తీసుకొని పోతానంటే ఇంత సంతోషం పడుతున్నారే, ఇంకా ఆడ ఆ ఒక బయట ఉండే ఒక వాతావరణం ఎలా ఉంది అని ఇంకా తెలీదు. అయినా దాని గురించి ఆలోచించేస్తే ఇంత సంతోషిస్తున్నారు కదా అని ఆశ్చర్యం అయింది నాకు. 네, 제가 깨달은 바가 있습니다. అప్పుడు నాకు ఒక మాట అనిపించింది. 그분들은 단풍을 눈으로 볼 수 없지만 목사님이 단풍 구경을 시켜준다고 했던 그 마음을, 그 사랑을 마음으로 단풍을 보게 된다라는 생각을 하게 됐어요. నాకేమనిపించిందంటే నేను ఎవరిని ఆ ఒక మంచి ఆ ఒక దీన్ని చూపించడానికి పిలుచుకోపోతానన్నాను. వాళ్ళు ఆడ ఉండే దాని గురించి వాళ్ళు సంతోషిస్తుండలేదు. వాళ్ళు ఏమిటి గురించి సంతోషిస్తున్నారంటే మా పాస్ చూడండి మా గురించి మంచిగా ఆలోచన చేస్తున్నారు, మమ్మల్ని శుక్రవారం తీసుకొని వెళ్ళి ఆ ఒక మంచి స్థలం చూపిస్తానని చెప్తున్నారు అనే దాన్ని పెట్టి వాళ్ళు సంతోషిస్తున్నారేమో అనిపిస్తుంది. 네, 그 앞을 보지 못하는 우리 시각장애인 분들 성도들이 자기 자신이 시각장애인인 것으로 한탄을 하면서 자기 자신을 이기지 못했다면 단풍을 마음으로 볼 수는 없었을 것입니다. సో మా సంఘంలో చాలా ఒక బలహీనమైన వాళ్ళు వయసైన వాళ్ళందరూ ఉండే వాళ్ళందరినీ మనం తీసుకొని వెళ్ళి ఆ ఒక ఆ పూలు ఉండే ఒక స్థలంని ఆ ఒక మంచి ప్రకృతిని వాళ్ళకి చూపిస్తాను. 네, 저는 여러분에게 이런 질문을 하고 싶어요. 여러분들은 나중에 어떤 평가를 받는 리더가 될 것인가라는 것을 생각해 본 적이 있습니까? ఈ రోజు మీకు అందరికీ ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు వచ్చే రోజుల్లో ఒక మంచి లీడర్ కావాలి అంటే ఆలోచన చేస్తున్నారా? 예, 저는 나이가 10년, 30대에서는 40대 넘어갈 때, 40대에서는 50대 넘어갈 때, 50대에서 60대 넘어갈 때 저는 미리 항상 10년 터울로 뭔가를 하나님께 계획하듯이 기도하는 것이 있습니다. ఇక ఇప్పుడు నాకు 30 సంవత్సరాలు నుండి 40 సంవత్సరాలు, 40 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు, 50 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు, ఇలా 10 సంవత్సరాలకి నేను కొన్ని విషయాల్ని దేవుడితో అడుగుతూ ఉంటాను. 10 సంవత్సరాలకు ఒకసారి. 네, 저희 교회 현장은 굉장히 조그마한 곳입니다. మా చర్చి ఒక స్థలం చాలా చిన్నది. 네, 처음에 들어왔을 때 이렇게 건물을 세웠기 때문에 이게 너무 이제 오랫동안 써서 낡았어요. 그래서 제가 나이가 60이 다가오면서
이것들을 다 새롭게 해야 되겠다라는 결심을 했습니다. నేను ఫస్ట్ వచ్చి ఒక చిన్న బిల్డింగ్ కట్టుకొని ఆడ ఒక పరిచయం మొదలు పెట్టాను. నేను అక్కడ పరిచయం మొదలుపెట్టి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు బిల్డింగ్ కూడా వేసింది. దాన్ని చూసినప్పుడు ఆ బిల్డింగ్ ని పడగొట్టి వేరే బిల్డింగ్ కట్టాలి అనిపిస్తుంది. 네, 지금까지 저랑 함께 살았던 성도들이 조금 더 깨끗하고 좋은 환경에서 살도록 이 모든 것들을 새롭게 다 고치고 난 다음에 저는 온전히 60이 넘어가면 선교에만 올인하겠다라는 생각으로 저는 이 환경들을 바꾸기 시작했습니다. నాకు 60 సంవత్సరాలు నిండేకి ముందేనే ఈ అన్ని బిల్డింగ్లు పడగొట్టి మంచి బిల్డింగ్లు కట్టాలి ఇక్కడ. నా జొతులో పరిచయం చేసే వాళ్ళంతా మంచి ఇంట్లో ఇక్కడ నివాసించాలి. 60 సంవత్సరాలు అయిన తర్వాత నేను ఈ ఒక బిల్డింగ్ల గురించి ఆలోచన చేయకుండా ప్రపంచంలో అన్ని ఒక దేశాలకు వెళ్ళి నేను మిషనరీ పని చేయాలి అని నాకే అనిపిస్తుంది. 네, 저는 그래서 올해 3월 달부터 돈은 없었지만 하나님 앞에 계속 기도하면서 감동을 허락의 감동을 받고 일을 시작했습니다. ఈ ఒక మార్చి నెల నుండి నేను ఆ బిల్డింగ్ అంతా పడగొట్టి ఆ పని ప్రారంభం చేసినాను. నా దగ్గర డబ్బులు లేదు, అయినా దేవుడు ఆ బిల్డింగ్ నేను ఇప్పుడు కట్టేదానికి ప్రారంభం చేశాను. 네, 해야 될 건축이 다 끝나진 않았지만 계획한 대로는 7개월 동안에 다 마무리를 했습니다. నేను ఏమనుకున్నా నా బిల్డింగ్ ఇంకా పూర్తి కాలేదు, అయినా 7వ నెలలోనే ఒక ముక్కాలు భాగం అది పూర్తి అయింది. 여러분들이 만약에 오신다면 깜짝 놀랄 만한 아름다운 동산이 되어 있을 것입니다. ఒకవేళ మీరు కొరియా దేశానికి వస్తే మేము కట్టిన బిల్డింగ్ ని మీరు చూస్తే ఆశ్చర్యపడిపోతారు. 네, 우리 유청구 선교사님 한국에 오시게 되면 아마 제일 먼저 오고 싶은 곳이 아닐까 싶어요. మోస్ట్లీ ఈజామ్ పాస్టర్ కొరియాకి పోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా చర్చ్కి వచ్చి చూడాలి అని ఒక మనసు ఈజామ్ పాస్టర్ గారికి వచ్చిందేమో అనిపిస్తుంది. 그래서 지나간 10월 달에 모든 게 다 끝났습니다. లాస్ట్ అక్టోబర్ నెలలో ఒక ఆల్మోస్ట్ అన్ని పని అయిపోయింది. 그래서 제가 인도를 또 갈 수 있게 된 거예요. అందుకని నేను మోస్ట్లీ ఇండియాకి వస్తాను. 여러분, 제가 이렇게 한 일에 대해서 지금 말씀을 드리는 건 자랑하기 위해서가 아니라 우리 하나님께 부름받은 영적 청지기 리더들은 하나님께 늘 아름다움을 간직해야 된다라고 말씀을 드리고 싶습니다. నన్ను నేను హెచ్చించుకోవడానికి మాటలు చెప్తాం లేదు. ఆయన పరిచర్య చేస్తూ ఆయన వాక్యం కొరకై సిద్ధపడి ఒక మంచి లీడర్లు అయితే దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడు అనే దాన్ని నేను మీకు చెప్తున్నాను. 예, 많은 사람들이 저한테 그래요. 목사님 나이가 이제 60이 넘었으니까 좀 쉬어가면서 하세요라고 말합니다. కొంతమంది ఇలా చెప్తారు, నాకు పాస్టర్ మీకు 60 సంవత్సరాలు అయింది ఇప్పుడు వయసు, కొంత రెస్ట్ తీసుకోండి, ఇంకా ఎంత పని చేస్తారు మీరు అంటారు. 그런데 저는 생각이 달라요. కానీ నా ఒక ఆలోచన వేరే రకంగా ఉంది. 네, 60이 되기 전에 한 30년 동안 하나 앞에 단련받은 그런 것들이 이제는 저한테는 더 큰 힘이 되어 있습니다. 30 సంవత్సరాలు నేను చేస్తుండే ఒక పరిచర్య ఈ రోజు నాకు ఒక పెద్ద బలముగా అది నిలబడింది. 그래서 이제부터는 하나님께서 저를 단련하셨던 그것을 이제 60부터 쓰실 것이라고 저는 믿었어요. ఈ 60 సంవత్సరాల నుండి ఈ 60 వయసు అయింది నాకే. 60 వయసు నుండి దేవుడు ఇంకా గొప్పగా నన్ను వాడుకుంటాడన్న నమ్మకం నాకుంది. 저는 바울에게 배운 것처럼 나이도 상관하지 않기로 했습니다. పౌలులాగా నేను నేర్చుకొని నా ఒక వయసుని గురించి నేను ఆలోచన చేయకుండా నేను పరిచర్య చేస్తాను. 예, 저의 건강도 그리 염려하지 않기로 했어요. నా ఒక ఆరోగ్యం గురించి నేను ఏం చింత చేసేలేదు. 저는 아직 바울이 말한 경주가 끝나지 않았습니다. పౌలు చెప్పిన ఒక మాటలు ఇంకా నేను మర్చిపోలేదు. 계속 달려갈 것입니다. నేను ఆయన పరిచర్యని కంటిన్యూ చేస్తాను. 네, 제가 이렇게 결심한 데는 이유가 있습니다. నేను ఇలా ఆలోచన చేసేదానికి ఒక కారణం ఉంది. 제가 언제 하나님의 부르심을 받을지 모르지만 제가 부르심을 받고 마지막 떠나는 순간에 우리 성도들은 나에 대해서 어떤 사람으로 기억할까? 이것이 제가 가장 큰 숙제로 남아있어요. దేవుడు నన్ను ఎవరు పిలుస్తాడో నాకు తెలియదు. నేను ఎప్పుడు దేవుని పాదాలు చేరుకుంటానో ఎవరు చనిపోతానో నాకు తెలియదు. కానీ ఇప్పుడే నాకు ఒక ఆలోచన, నేను చనిపోయిన తర్వాత నా గురించి మా సంఘాసులు ఏం ఆలోచన చేస్తారో అని ఆలోచిస్తుంటాను.
제가 하나님 앞에 이제 또 부름받아서 가는 그날 마지막 때에 우리 성도들이 과연 나의 어떤 살아왔을 때의 그 삶의 현장에서 했던 그런 것들을 보고 저들이 본받을 만할 것이 무엇인가를 저는 만들기 위해서라도 열심히 더 달려가려고 합니다. నేను చనిపోయిన తర్వాత మా సంఘస్లో నా గురించి మంచిగా మాట్లాడుకోవాలి. పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్ గారు ఇలా మంచి కార్యాలు చేశారని అలా ఒక మంచిగా నన్ను జ్ఞాపకం చేసుకునేలాగా నేను కష్టపడి ఇంకా మంచి కార్యాలు చేసి ఇంకా మంచిగా పరిచర్య చేయాలి అని నేను అనుకుంటుంటాను. 네, 여러분들은 지금 목회하신 지가 얼마나 됐는지 또 나이가 얼마나 됐는지 저는 알 수 없지만 여러분들은 지금도 계속 하나님 앞에서 달리기를 잘하고 있는지 한번 돌아봤으면 좋겠습니다. మీకు వయసు ఎంత, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తున్నారో నాకు తెలియదు. అయినా ఈ రోజు మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. మీరు నిజంగా దేవుని కొరకే మంచి పరిచర్య చేస్తున్నారా, మంచిగా మీరు పరిగెత్తుతున్నారని ఆలోచించాలి. 중요한 게 있습니다. ఒక ముఖ్యమైన విషయం ఉంది. 지금 여러분이 사역 현장에서 달려가고 있는 이 시점이 더 중요한 게 아니에요. మీరు యొక్క పరిచర్య చేసేటప్పుడు మీరు ఎంతగా మంచిగా పరిచర్య చేస్తున్నారో ఆలోచించాలి. 여러분의 사역 끝자락에서 인생의 결승점에서 여러분 자신이 어떻게 되어져 있는지 이게 더 중요하다는 사실을 알아야 합니다. మీ పరిచర్య మీరు చేయగానే మీరు ఎలా ఉన్నారు, మీలోగా ఉండే మనిషి, మీ ఆత్మ ఎలా దేవుని కొరకే బతుకుతుంది అనేదాన్ని ఆలోచించాలి. 네, 여러분이 꿈꾸고 하나님 앞에 기도하면서 하나님께서 주셨던 어떤 그런 여러분의 해야 될 일들을, 그런 꿈들을 여러분 이루어가고 있습니까? దేవుడు మీకు ఇచ్చిన దర్శనాలు పెట్టి మీరు ప్రార్థన చేస్తున్నారా? దేవుడు మీకు ఇచ్చిన దర్శనాలు నెరవేరుతున్నావా? 여러분이 그런 아름다운 그 꿈을 이루어가는 데에 지금 전혀 이루지 않고 여러분이 다른 방향으로 있다면 여러분들은 성도들에게 어떤 리더의 모습을 잘못 보이고 있는 겁니다. దేవుడు ఇచ్చిన దర్శనాన్ని విడిచిపెట్టి మీకు ఇష్టం వచ్చిన మార్గాలు మీరు వెళ్తుంటే ఇప్పుడు మీరు ఒక మంచి నాయకులుగా మీ సంఘాసరికి ఉండేదానికి అవ్వలేదు. 저는 하나님께 기도했던 모든 것들을 이루어지기를 위하여 열심으로 아무튼 기도하고 있습니다. మనం దేవుని కొరకే ప్రార్థన మంచిగా చేయాలి. మనకి ఇచ్చిన దర్శనాన్ని మనం నెరవేర్చాలి. 네, 제 인생의 종말에 제 자신이 어떤 목회자였는지, 어떤 리더였는지 저는 마지막에까지 보여주기를 원합니다. నా లైఫ్ చివరి వరకు నేను ఒక పాస్టర్గా ఒక మంచి లీడర్గా ఉండడానికి నేను ఇష్టపడతాను. 예, 지금 여러분들 가만히 한번 생각해 보세요. 지금까지 왔던 이 시점에서 여러분이 어떻게 경주를 했는지, 어떤 인생의 결말을 여러분이 계획하면서 달려가고 있는지 잘 생각해 보시기 바랍니다. ఇంతవరకు మీరు ఎలా నడిచారు, మీరు ఎలా బతికారు, మీరు ఎలా దేవుని పరిచయం చేస్తున్నారు అనేదాన్ని ఒక నిమిషం ఆలోచించండి. 여러분이 사역하고 있는 교회의 현장에 성도들에게 여러분은 어떤 목회자로 기억될까요? 어떤 리더자로 기억될까요? 여러분 한번 생각해 보신 적 있습니까? ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. నేను చనిపోయిన తర్వాత నా గురించి జలాన ఏం మాట్లాడుకుంటారు నా సంఘాసులో? నేను ఒక మంచి లీడర్ అయినాను మాట్లాడుకుంటారా, లేదు నేను సరిలేదన్న మాట్లాడుకుంటారా అని మనం ఆలోచించుకోవాలి. 예, 여러분이 목회자로서 자기 자신의 내부에 있던 그 골리앗을 이겼다면 성도들도 반드시 이길 것입니다. మీరు పాసులు అయ్యి మీరు మీ యొక్క మనసుని, మీ యొక్క ఆత్మని మీరు జయిస్తే మీరు మీ సంఘాసుల ముందు ఒక మంచి నాయకులుగా ఉండగలరు. 여러분이 하나님께 부름받은 영적 청지기 리더로서 여러분이 아름답게 성도들에게 기억된다면 그들도 여러분의 가르침을 따라 예수의 제자가 되어서 잘 따를 것입니다. మీరు మీ యొక్క హృదయం, మీ ఆత్మల మీద గెలిచి దేవుడు ఎందుకు మేము పిలిచాడనేది మీరు తెలుసుకొని మీరు ఒక నాయకులుగా మీరు ప్రవర్తిస్తే దేవుడు మీతో ఒక గొప్ప కార్యాలు చేసేదానికి మేము వాడుకుంటాడు. 우리는 끊임없이 자기 자신 안에 있는 내부의 적을 이겨야 됩니다. మనలో ఉండే బలహీనతల్ని మనం కంటిన్యూగా జయించాలి. 예, 자기 자신의 내부의 적을 이기지 못한 사람은 절대로 훌륭한 리더가 될 수가 없습니다. మొదటిగా మనం జయించలేదంటే ఒక మంచి లీడర్స్ మనం అవ్వేదానికి అయ్యలేదు.
네, 심리학자가 이런 말을 했어요. 자기 자신에 대해서 긍정적인 그러니까 자기 자신의 내부의 적을 이기고 긍정의 생각을 가지게 된 사람들은 반드시 더 큰 적도 이길 수 있다라고 말했습니다. మొదటిగా వాళ్ళ ఉండే ఒక మనిషిని ఆత్మని వాళ్ళు జయిస్తే వాళ్ళు బయట ఉంటే అన్నిటిని జయించగలరు. వాళ్ళు ఒక మంచి నాయకులు అయ్యేదానికి అవుతుంది. 그러나 자기 자신의 내부의 적을 살피지도 않고 이기지도 못한 사람은 상상력도 풍부하지 않아서 하나님께서 자기 자신에게 얼마나 많은 은혜의 잔을 부으실 거라는 것도 상상할 수 없다는 것입니다. మనం ఒక మంచి లీడర్ అయ్యి మనం మంచిగా దేవుని కొరకే బ్రతికితే దేవుడు మన కొరకే ఎంతో ఒక గొప్ప దీవెనలు పెట్టినాడని మనం ఆలోచన చేసేదానికి కూడా అవ్వలేదు. 네, 여러분 자기 자신의 내부의 적을 이긴 사람은 다른 사람을 리더할 수 있습니다. మొదటిగా మనముని మనం జయిస్తే మనం వేరే వాళ్ళకి ఒక మంచి లీడర్ కావచ్చు. 그러나 이기지 못한 사람은 리더자가 될 수가 없어요. మనం జయించలేదంటే మనం ఒక మంచి లీడర్ గా ఉండేదానికి అవ్వలేదు. 예, 그렇게 리더자가 될 수 없는 사람은 리더자가 만들어 놓은 플랜에 대해서 늘 그것을 관리하는 사람으로밖에는 할 수가 없어요. మనము ఒక మంచి లీడర్ అయితే మాత్రమే మనం ఒక మంచి లీడర్ గా ఉండగలము. లేకపోతే ఆ దేవుడిచ్చిన ఒక వరాలని దేవుడిచ్చిన ఒక ఆశీర్వాదాన్ని మనం వాడుకునేదానికి అవ్వలేదు. 우리 영적 청지기는 우리 자신이 살아가는 법을 배우는 것이 아니라 하나님의 세상을 만들어 가기 위한 하나님의 전체적인 계획을 항상 마음에 품고 그것을 이루기 위해서 자기 자신을 하나님 앞에 늘 섬기는 자로 드리는 것입니다. మనము దేవునికి సమర్పణ చేసి మనము దేవునిలో పెట్టి దేవుని వాక్యానుసారంగా మనం బతుకున్నప్పుడు మాత్రమే మంచి ఒక నాయకులు అవుతాము. 예, 평소에 자기 자신에 대해서 알지 못한 사람은 하나님이 어떤 큰 계획을 위하여 자기 자신을 인도할 때 그때의 두려움을 갖기 시작합니다. మొదటిగా మిమ్మల్ని మీరు తెలుసుకోలేదంటే దేవుడు మిమ్మల్ని వాడుకొని గొప్ప కార్యాలు చేయాలి అనుకున్న ఆ గొప్ప విషయాలు మీకు అర్థమయ్యలేదు. 여러분 영적 리더로 하나님께 부르심을 받았습니까? ఆత్మికమైన ఒక నాయకత్వానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడా? 하나님께서 맡기신 곡간을 잘 관리하고 또 양떼들에게 잘 나누어주는 리더로서 여러분 부르심을 받았습니까? దేవుడు ఆయన పరిచయం కొనసాగించడానికి దేవుడు ఆయన దర్శనాన్ని నెరవేర్చడానికి కొరకే నేను పిలిచాడా? 하나님의 말씀의 곡간 안에 있는 생명의 양식을 잘 꺼내어주는 리더로 부르심을 받았다면 여러분 반드시 그것을 위하여 생명을 던져야 됩니다. ఒకవేళ దేవుడు నిన్ను ఒక మంచి పరిచయం చేసేదానికి ఒక మంచి నాయకుడు అయ్యేదానికి పిలిచింటే ఆ పని చేసేదానికే నువ్వు వదిలిపెట్టి ఆ పనిని నువ్వు కొనసాగించాలి. 네, 영적 리더로 부르심을 받은 자들이 아직도 세상에 속해 있는 리더들처럼 자기 자신이 세속적인 일에 더 관심을 갖는 사람들이 많아요. ఆత్మికమైన ఒక పోరాటంలో వాళ్ళు తెలుసుకుంటే మాత్రమే వాళ్ళు వేరే విషయాలు కూడా జయం పొందుకొని దేవుని చిత్తానుసారంగా బ్రతికేదానికి అవుతుంది. 네, 아직도 세속적인 일에 관심이 많은 리더는 하나님께 영적 청지기가 아닙니다. ఇంకా మీరు లౌకికమైన ఆశలు కలిగి ఉంటే మీరు ఆత్మికమైన విషయానికి నాయకులు అవ్వడానికి అయ్యలేదు. 예, 우리 자신이 해야 될 일이 반드시 있습니다. మనం చేయాల్సిన ఒక పని ఉంది. 네, 마지막으로 영적 청지기 리더는 오직 하나님의 말씀으로 훈련이 되어야 됩니다. ఆత్మికమైన నాయకుడు ఎప్పుడు దేవుని వాక్యాల అనుసారంగా బ్రతకాలి. 예, 하나님의 명령에 복종할 수 있어야 됩니다. దేవుని ఒక ఆజ్ఞని అనుసరించవల్లే ఒక మంచి నాయకులు అవుతారు. 하나님의 말씀대로 충성할 수 있어야 됩니다. దేవుని వాక్యానుసారంగా మనం నమ్మిదస్తగా ఉండాలి. 하나님이 무엇을 요구하시는지 순종할 수 있어야 됩니다. దేవుడు మీకు ఏం చెప్పినా వాక్యానికి మీరు విధేయులు కావాలి. 그렇게 모든 것에 충성하고 복종하고 순종 잘하는 리더는 하나님의 말씀으로 훈련된 자들이 할 수 있는 것이지 그렇게 하나님의 말씀에 벗어난 자들은 세속에 물든 그런 리더가 될 수밖에 없습니다. ఇలా మీరు ఒక మంచి దైవ సేవకులుగా ఆయన పరిచయం చేసే ఒక మంచి నాయకులు కావాలి కానీ
లేకపోతే మీరు లౌకికమైన ఆశల్లో పడిపోతే మీరెప్పుడు ఒక మంచి నాయకులు అయ్యి ఆయన మహిమపరచడానికి అయ్యలేదు. 네, 어떤 저자는 이렇게 말했습니다. ఎవరో ఇలా చెప్పారు. 예, 우리 영적 청지기 리더들은 하나님의 기쁨이라는 그 팻말을 향해서 달려가면 된다고 말했습니다. 하나님의 기쁨이라는 이 명찰, 그것만 보고 달려가면 된다고. కొంతమంది ఇలా చెప్తారు, దేవునిలో ఒక సంతోషము అనే ఒక బోర్డును చూసి దాన్ని చూసుకొని పోతే చాలు అని. 그리고 그는 이렇게 표현했습니다. 우리 기차가 철로 위에서 기차가 달려갈 때에 기사가 걱정하는 건 걱정할 건 아무것도 없습니다. 기차는 철로 위에서 달려가기 때문입니다. ఒక రైలు తోలే వాళ్ళు ఏ చింత చేయరు, ఎందుకంటే ఆ రైలు తొంగిల్ పైన పోతుంది కాబట్టి ఆ డ్రైవర్ ఏమవుతుందో అంటే ఆలోచన చేసేలేదు, ఆయన నేరంగా ఆ రైలుని తోలుతుంటాడు. 네, 어제 들었던 아름다운 리더, 또 오늘은 자기 자신을 살피고 그 자신의 적을, 내부 안에 있는 적을 이길 수 있는 리더는 반드시 염려할 것이 없다는 것을 기억하시기 바랍니다. సో నిన్న చెప్పిన విషయాల్ని, ఈ రోజు చెప్పిన విషయాల్ని మర్చిపోకండి. ఒక మంచి లీడర్షిప్ కి ఉండాల్సిన క్వాలిటీస్ గురించి నేను మాట్లాడుతున్నాను. మీరందరూ ఒక మంచి లీడర్ అయ్యేదానికి దీన్ని జ్ఞాపకం పెట్టుకొని ప్రార్థించండి. 예, 기차가 철로 위에만 있다면 그 기차는 그 계획된 목적지를 향해서 잘 달려갈 수 있듯이 우리가 하나님의 계획이라는 철로 위에만 잘 서 있다면 우리가 달려가야 되는 그 인도받는 길은 염려할 것이 없다는 것을 말씀드리고 싶습니다. ఆ రైలు బండి రైల్వే ఒక కంబీ పైన ఉంటే అది ఆడికి పోవాల్సి ఉన్న ఆ ఒక్క గురిని అది ముట్టుతుంది అన్నమాట. ఆ రైలు ఒక కంబి పైన లేకపోతే అది తాను పోవాల్సి ఉన్న గమ్యాన్ని చేరలేదు. అలాగనే మనం దేవుని వాక్యంలో అంటే మనం దేవుని వాక్యానుసారంగా మనం బ్రతుకుతాము. 오늘 마지막 결론은 하나님께서 힘 주시는 리더는 하나님이 주시는 힘으로만 달려가면 되지 자기가 따로 어떤 것을 계획할 필요는 없습니다. చివరిగా దేవుడిచ్చిన ఒక బలముని మనం అందుకనే ఆ బలములో మనం బ్రతకాలి, కానీ మన సొంత బలములో మనం ఎప్పటికీ ఉండేదానికి అవ్వలేదు. 이제 하나님께 영적 청지기 아름다운 리더로 부름받은 우리들은 하나님이 나에게 필요한 분이 아니라 이제는 내가 하나님께 필요한 자가 되어야 됩니다. దేవుడు మనకి అవసరము అనే కాదు, మనకి దేవుడు అవసరము, దేవుని కార్యాలని నేను చేయాలని మనము ఈ లోకంలో పరిగెత్తాలి. 네, 우리 벤자민 목사님을 비롯하여 모든 오늘 같이 이 세미나에 참석하신 목사님들은 하나님께 꼭 필요한 그런 영적 청지기 아름다운 리더가 다 되시기를 주님의 이름으로 축복합니다. ఈరోజు పాస్టర్ అయిన ఇప్పుడు వచ్చిన మీరందరూ దేవునికి ఇష్టకరమైన మార్గంలో నడిచేట్లా దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించను గాక. 오늘도 수고하셨습니다. 감사합니다. 네. 네. 목사님 축도해 주세요. 네. 이제는 억만 가지 죄 가운데서 우리를 구속하신 우리 주 예수 그리스도의 은혜와 아버지 하나님의 크신 사랑하심과 성령님의 내주교통으로 역사하심이 오늘 아름다운 영적 청지기 리더십을 이제 단련하기 위하여 자기 자신의 내부의 적을 잘 이기기로 작정한 사랑하는 귀한 우리 인코 신학의 귀한 목사님들 모든 머리 위에 사역 위에 저들의 가정 위에 저들의 모든 꿈꾸고 계획하는 주 안에서의 기도 제목 위에 또한 인도 나라 위에 이 나라 이 민족 위에 온 세계 하나님께 사랑받기로 작정된 귀한 영혼들 머리 위에 이제부터 영원토록 함께 계실지어다.